మీ టీం మెంబర్స్ ఎవరున్నా ఒక స్టార్ట్ చేద్దాం మేడం. Yes. ఓకే. So once again, happy money morning, all of you. Welcome to our LOA and LOG. సో ఒక చిన్న సార్, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎల్ఓఏ అంటే తెలిసిన వాళ్ళు ఓకే. ఎంతమంది తెలుసు ఎల్ఓఏ అంటే? హ్యాండ్ రేజ్ చేయండి, లేదంటే చాట్ చేయండి, నో ప్రాబ్లం. వెరీ ఓకే, సూపర్ సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ ఎల్ఓజి? నో. సూపర్ సార్. సో సింపుల్ సార్, ఇక్కడ ఏం లేదు. ఎల్ఓఏ, లా ఆఫ్ అట్రాక్షన్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే, మొత్తం ఎవరికైతే ఇది కావాలో వారు ఈ బుక్ చదివితే, ఓకేనా, ఈ బుక్ చదివి అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటే మీ లైఫ్లో మీకు ఏది కావాలంటే అది తెచ్చుకోవచ్చు. జస్ట్ లైక్ మన సూపర్ మార్కెట్కి వెళ్ళి మనకు కావాల్సింది మనం తెచ్చుకునేంత ఈజీగా తెచ్చుకోవచ్చు. మనకు ఆ వే అంటే ఆ పాత్ అనేది దొరికితే. సో ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే ఎల్ఓజి, దీన్ని కూడా రెండు రకాలు పిలవచ్చు. ఒకటి లా ఆఫ్ గ్రాటిట్యూడ్ అనొచ్చు, లా ఆఫ్ గ్రావిటీ అనొచ్చు. గ్రావిటీ, గ్రాటిట్యూడ్ రెండు ఉంటుంది. సో దానికి మనది కూడా గ్రావిటీ కదా, దీనికి దానికి ఏంటంటే చెప్తాను. అంటే గ్రావిటీ అండ్ గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతా భావం, అంతేగండి. గ్రాటిట్యూడ్ అంటే గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత భావం. గ్రావిటీ అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను ఇక్కడ. ఇఫ్ యు బిలీవ్ దిస్ బుక్, అంటే మీరు ఒక ఈ పుస్తకాన్ని నమ్మినట్లయితే, యు ఆర్ లైఫ్ విల్ బి చేంజ్. మీ జీవితం 100% మారుతుంది. మీరు ఈ బుక్ నమ్మినట్లయితే, ఈ సెషన్ని నమ్మినట్లయితే, ఈ బుక్ నమ్మినట్లయితే. అండ్ ఇక్కడ ఏంటంటే లా ఆఫ్ గ్రావిటీ ఏంటంటే న్యూటన్ సిద్ధాంతం. అండ్ మనకు చాలా మంది, కొంతమంది మనకు ఈ అంటే గ్రావిటీ ఏంటి ఏంటి, గ్రాటిట్యూడ్ అంటే ఏంటిది, గ్రాటిట్యూడ్ పక్కన పెడితే మనకు న్యూటన్ లా సిద్ధాంతం కూడా ఒకటే, ఏంటంటే గురుత్వాకర్షణ శక్తి భూమికి ఎట్లా ఉందంటారో అదే ఫ్రీక్వెన్సీలో కూడా మారింది. సో దాన్ని గ్రావిటీని ఫ్రీక్వెన్సీలో కూడా కన్వర్ట్ చేయడం జరిగింది. దట్ ఈ ఫ్రీక్వెన్సీస్ కాల్. మనకు మీరు ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, రేడియో ఎఫ్ఎం వినాలి అనుకొని మీరు స్టార్ట్ చేశారు అనుకోండి, రేడియో మిర్చి వినాలి అనుకొని స్టార్ట్ చేస్తే, మీరు రేడియో ఎఫ్ఎం పెడితే రేడియో ఎఫ్ఎం లో రేడియో మిర్చి సాంగ్ వస్తాయా? చెప్పండి. సరే, రేడియో ఎఫ్ఎం లో సరే, టీవీ తీసుకుందాం సార్. మీరు సపోజ్ టీవీ 9 చూడాలి అనుకున్నారు. మీరు టీవీ 9 చూడాలనుకుంటే V6 న్యూస్ వస్తాయా? నో సార్. నో. అంటే ఈ గ్రావిటీని ఏమంటారంటే, ఈ ఫ్రీక్వెన్సీని మనకి ఏం కావాలో ఆ ఫ్రీక్వెన్సీ తెలుసుకొని ఆ ఛానల్ ఇంప్లిమెంట్ చేస్తేనే మన డిస్ప్లేలో అది చూడగలుగుతాం. సో దానికి దీనికి మధ్య ఒక చిన్న వేరియేషన్ అండి. ఇంకొక విషయం ఏంటంటే, చాలా లెందీ ఉంటుంది, మనకు అంత టైం కూడా సరిపోదు. సో జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రం చెప్తున్నాను వాటి గురించి. సో దిస్ ఈస్ ద ఎల్ఓఏ అండ్ ఎల్ఓజి. ఇక్కడ వరకు అయితే మీకు కొంచెం క్లియర్ అయింది అనుకుంటా, ఐ హోప్. Yes, sir. సో థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ద మెయిన్ పాయింట్స్ ఆఫ్ ద ఎల్ఓఏ, ఇప్పుడు మరి ఇది నేర్చుకుంటున్నాము. కొంతమంది మిత్రులు కూడా ఉన్నారు ఇందులో, ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు అండ్ ఆల్రెడీ ట్రైన్ పీపుల్స్ ఉండొచ్చు. నేను కూడా వేరే చోట నేర్చుకున్నాను. నేను ప్యారిస్ లో ఉన్నప్పటి నుంచే నేను కొన్ని కోర్సెస్ లో ఉండడం జరిగింది. సో రీసెంట్ గా నేను ఒక సబ్జెక్ట్ అంటే దీనికి సంబంధించిన సర్టిఫికేషన్ కోసం ఒక ఎగ్జామ్ కూడా రాయడం జరిగింది. ఒకవేళ అది కనుక వస్తే ఐఎమ్ ది సర్టిఫైడ్ లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనర్ కూడా మార్కెట్ లో రావచ్చు. నేను ఈవెన్ దో నాకున్న సబ్జెక్ట్ తో నేను ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు, బట్ ఏదన్నా క్లియర్ ఉండాలనే ఉద్దేశంతో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఆఫ్ ద లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటిది? లా ఆఫ్ అట్రాక్షన్ మన మెయిన్ గా మనం ఎట్లా కన్సిడర్ చేయాలి, మన బాడీకి, మన మైండ్ కి, మన సోల్ కి ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి, అంటే మన మైండ్ తోటి యూనివర్స్ ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, యూనివర్స్ కి మనకి మధ్య ఎలా రిలేషన్ బిల్డ్ చేసుకోవాలి.
సో యూనివర్స్ కి మనకి మధ్యలో ఎవరైనా వారధి ఉన్నారా, మరి అది ఉంటే ఎవరు? సో ఇలాంటివన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే ముందు మనం పాటించాలి. అంటే ఇది స్టార్ట్ అయిపోయిన తర్వాత, నేర్చుకున్న తర్వాత మీరు ఏది ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకోవాలంటే ఫస్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డైలీ 21 minutes మాక్సిమం అఫర్మేషన్, మినిమం 60 days. డైలీ 21 minutes మనం అఫర్మేషన్స్ అనేది డైలీ స్టార్ట్ చేయాలి, డైలీ చాంటింగ్ చేయాలి, డైలీ 21 minutes. జస్ట్ లైక్ ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే మనీ ఈజ్ వైబ్రేషన్, మనీ ఈజ్ ఎనర్జీ, మనీ ఈజ్ ఫ్రీక్వెన్సీ, మనీ ఈజ్ ఎథికల్, మనీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అంటే కొన్ని ఫార్ములా ఉంటాయి, నీకు ఇలా చెప్పడం జరిగింది. మనీ ఈజ్ సీడ్, ఇట్లా రకరకాలుగా మీరు అనుకోవచ్చు. మనీ ఈజ్ మ్యాగ్నెట్, మనీ ఈజ్ అట్రాక్టింగ్, ఇలాంటి కొన్ని మంత్రాస్ ఉంటాయి. అంటే దాటిని షార్ట్ అండ్ స్వీట్ లో మనం చేసుకోవడం జరిగింది వీటిని. ఇలాంటివి మనం డైలీ 21 times రిపీటెడ్ చేయాలి. దీని కాకుండా ఎఫర్మేషన్స్ ఉంటాయి మనకు, లాంగ్ ఎఫర్మేషన్. ఇప్పుడు మనం డైలీ రాస్తుంటాం కదా, మనకు 1 lakh ఎఫర్మేషన్, సారీ మన రిచువల్స్ ఇచ్చారు కదా వెంకటరావు సార్, ఆ రిచువల్స్ రాస్తాం కదా, వాటిని రాయడంతో పాటు కూడా మీరు చాంటింగ్ కూడా చేయండి 21 times. సరే 21 minutes మినిమం తగ్గొద్దు, మాక్సిమం మీరు ఎంత చేయండి. మినిమం 21 minutes కి తగ్గొద్దు, మాక్సిమం ఎంత. మరి ఈ 21 minutes ఎందుకు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరికైనా డౌట్ ఉంటే ఈ 21 minutes ఎందుకంటే, ఒక న్యూ బార్న్ బేబీ పుట్టినప్పుడు మనం 21 days తర్వాతనే వాళ్ళకి నామకరణం చేస్తాం. ఇజ్ ఇట్ రైట్? నిజమేనా కదా? ఎస్ సార్. నెక్స్ట్ 20, ఇప్పుడు ఒక పర్సన్, మీరు ఇక్కడ ఉన్నారు సార్, ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న పర్సన్ ఒక కొత్త ప్లేస్కి వెళ్ళారు అంటే, సపోజ్ ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నేను స్టార్టింగ్ లో ఇండియాలో ఉన్నప్పుడు, నేను ఫస్ట్ టైం 2013లో, నేను 2014 January 1st నేను వేరే కంట్రీ వెళ్ళడం జరిగింది. 2013 December 31st నైట్ నేను ఫ్లైట్ ఎక్కడం జరిగింది. నేను ఎగ్జాక్ట్ January 1st రోజు నేను ఆ ఫ్లైట్ ఎక్కి, నా 31st మొత్తం ఫ్లైట్ జర్నీలో అయిపోయింది. ఆ రోజే నేను అనుకున్నాను. అంటే ఇది నేను అనుకుంటే కాలేదు, నేను ఫ్యూచర్ అండ్ ప్రీవియస్లీ ఎప్పుడో అనుకున్నాను నా లైఫ్ లో. అది నాకు ఆ రోజు జరిగింది. అదే విధంగా అక్కడ నేను January 1st రోజు నైట్, మార్నింగ్ అక్కడ నేను కాల్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత నేను ఇప్పుడున్న అట్మాస్ఫియర్ నుంచి ఒక కొత్త అట్మాస్ఫియర్ లోకి వెళ్ళి నాకు నేను సర్వైవ్ అవ్వాలనుకుంటే మినిమం 11 నుంచి 21 days మనకు సర్వైవ్ పడుతుంది. మన మైండ్ టైం తీసుకుంటుంది. అంటే మనం ఆ ఏరియాని అడాప్ట్ చేసుకోవడానికి, మనం అక్కడ సరెండర్ అవ్వడానికి మినిమం 11 days, మాక్సిమం 21 days. ఆ 21 days తర్వాత మీరు చూడండి, ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు సిక్ అవుతారు. చిన్నపిల్లలు హాస్టల్ పంపించినప్పుడు ఇబ్బంది పడతారు. ఒక 10 days, ఒక 20 days వదిలేయండి ఏం కాదు అంటాం, ఒక 1 month వదిలేయండి ఏం కాదు అంటాం. అయితే ఎప్పుడైతే ఈ 21 days క్రాస్ అయిపోతామో అప్పుడు మన మైండ్ అనేది ఆటోమేటిక్ గా ట్యూన్ చేసుకుంటుంది. మన మైండ్ ట్యూన్ చేసుకుని, ఓహో ఇది కూడా నా అట్మాస్ఫియరే, నేను ఇక్కడ సర్వైవ్ అవ్వగలను. ఆ లోకల్ కానీ మంచి చెడు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ మనకు తెలిసిపోతుంటే అవన్నీ మనకు అడిక్ట్ అయిపోతుంటాయి. సో దానికోసమనే 21 minutes అనేది మనం ఖచ్చితంగా అఫర్మేషన్స్ చేయాలి. అది కూడా 60 days, 60 రోజులు చేయండి. అవసరమైతే 21 days తర్వాత మీరు చేస్తే అది ఈ 60 days ఎందుకంటే మినిమం 60 days, మాక్సిమం 90 days. అది మీకు రోజులో దినచర్య అలవాటు అయిపోతుంటది. సో ఇవి చేయాలనుకుంటే. సో చాలా మంది ఏం చేస్తారంటే, నాకు తెలుసు నేను చేస్తాను అనుకుంటున్నారు, బట్ ప్రాపర్ వేలో అయితే వెళ్ళడం లేదు. సో దాని గురించి నేను స్లైడ్ తయారు చేయబడింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మిర్రర్ టెక్నిక్. ఎంతమంది మీకు మీరు డైలీ స్నానం చేసుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే అద్దంలో చూసుకొని ఇట్లా చూసుకొని, అబ్బా నేను ఎంత సూపర్ గా ఉన్నారా, ప్రభాస్ కూడా నా తర్వాతనే ఉన్నాడు, మహేష్ బాబు నా తర్వాతనే, ఇలియానా నా తర్వాతనే, అందరికంటే అందగాడిని నేనే, ఐఎమ్ ద బ్యూటీ, ఐఎమ్ ద సంథింగ్. మీకు మీరు ఎంతమంది అనుకున్నారు సార్ ఎప్పుడన్నా? అట్లీస్ట్ అనుకున్నారా? నో వన్. అప్పుడప్పుడు ఎందుకంటే అనుకుంటాను సార్. ముందు మనని మనం ప్రేమించినప్పుడు ఎదుటి వాళ్ళు మనని ఎట్లా ప్రేమిస్తారు? ఎవరో ఎస్ అని చెప్పారు, ఎంతమంది చెప్పారు? ఎస్, ఎస్, ఎస్. డైలీ అనుకున్నారా? ఎవరైతే Yes, sir. అనుకుంటారో వాళ్ళు చూడు, వాళ్ళు పాజిటివ్ వైబ్స్ లో ఎక్కువగా ఉంటారు. వాళ్ళ ఫేస్ లో కానీ, వాళ్ళు మాట్లాడే విధానంలో కానీ ఎఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, అట్రాక్ట్ చేస్తారు తొందరగా. ఎందుకంటే వాళ్ళలో ఉన్న పాజిటివ్ వైబ్స్ మొత్తం ఎప్పుడు వాళ్ళ ముందు వాళ్ళు కనబడతారు. అంటే ఒక అద్దం ముందు నిలబడి మీ గురించి మీరు కూడా ఊహించుకోకపోతే, మిమ్మల్ని మీరే నమ్మకపోతే పక్కన వాళ్ళు ఎవరు నమ్మరు. మన ఇంట్లో పిల్లలు నమ్మరు, మన భార్య నమ్మదు, మన ఇంకా ఎవరు కూడా మన చుట్టుపక్కల కూడా నమ్మరు. సో డైలీ మార్నింగ్ ఏ టైం నిద్ర లేచినప్పుడు
మీరు నించోండి, అద్దం ముందు నించోండి. ఒక్క 30 సెకండ్స్ మీరు దాన్ని ఏమనుకోవాలి? ఐఎమ్ ద బెస్ట్, ఐఎమ్ ద బెస్ట్, ఐఎమ్ ద మిలీనియర్, ఐఎమ్ ద మల్టీ మిలీనియర్. ఓకేనా? ఐ హ్యావ్ మనీ అట్రాక్షన్, ఐ హ్యావ్ పవర్ ఆఫ్ మనీ అట్రాక్షన్, ఐఎమ్ అట్రాక్టింగ్ మనీ. ఇలా అనుకుంటూ మీ గురించి మీరు, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, చాలా అద్భుతంగా ఉన్నాను, నేను ఈరోజు చాలా తేజస్సుతో ఉన్నాను, నాలో పాజిటివ్ వైబ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి ఇవన్నీ ఇంప్లిమెంట్ వినడానికి కొంచెం వింతగా అనిపిస్తుంది, అరే ఏంది ఇవన్నీ చెప్తున్నాడు అనిపిస్తుంది. బట్ ఇవి ఇంప్లిమెంట్ చేస్తేనే మీ లైఫ్లో సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కావాలంటే ట్రై చేయండి. మరి మీరు ఇలా చాంటింగ్ చేస్తూ మీ గురించి మీరు అంటున్నారు, మరి అది ఊరికినే అంటే సరిపోతుంది అంటే సరిపోదండి. 100% బిలీవ్ ఉండాలి, నమ్మకం. 100% నమ్మకం ఉంటేనే మనకి ఇది పాసిబుల్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ నాట్ బిలీవ్, ఇట్ విల్ నాట్ సక్సెస్ ఫర్ యూ. మీరు నమ్మకం లేకపోతే మీకు ఏది కూడా జరగదు. ఐఎమ్ డామ్ షూర్ అబౌట్ దట్. సో నమ్మకం ఎట్లా ఉండాలంటే ఖచ్చితంగా అయిపోతుంది, 100% అయిపోయిందని. జస్ట్ లైక్ మీరు అమెజాన్లో ఒక ఐటమ్ చూసారండి, ఆన్లైన్లో ఒక ఐటమ్ చూసారు, అమెజాన్లో అది చూసి నచ్చింది కాబట్టి మీరు ఇమీడియట్గా ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ పెట్టిన తర్వాత అది వస్తుందా రాదని మళ్ళీ ఆగుతారా? ఎంతమంది అయినా ఆగుతారా? ఎవరన్నా ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయింది, యువర్ ప్లేస్ హ్యాస్ బీన్ కన్ఫర్మ్డ్, యువర్ ప్రోడక్ట్ విల్ బి రిసీవ్డ్ అన్ ద 5 days 6 days సంథింగ్ అని ఒక మెసేజ్ పెడతారు. సో ఆ తర్వాత మళ్ళీ మనం ఆగుతామా? అది వస్తుందా రాదని తెలుసుకుంటాం. సో ఎంత కాన్ఫిడెంట్ గా మనం ఆర్డర్ పెట్టేసి వదిలేస్తామంటే అంతే కాన్ఫిడెంట్ గా మన అఫర్మేషన్స్ మనం ఇచ్చి వదిలేయాలి. సో ఇక్కడ బిలీఫ్ సిస్టమ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ నాట్ బిలీవ్, యూ విల్ నాట్ సక్సీడ్. సో అందుకని నేను చెప్పే విషయం ఏంటంటే ఏదైనా సరే, ఏ పనిలో అయినా కూడా మీరు క్లయింట్ దగ్గరికి వెళ్తున్నారా, మనకు ప్రజెంటేషన్ చేయడానికి క్లయింట్ దగ్గరికి వెళ్తున్నారు, పోవడానికి ముందే మీకు మీరు అద్దం ముందు నిలబడి విజువలైజ్ చేయండి. మీరు వెళ్ళగానే వాళ్ళు మిమ్మల్ని మంచిగా ఇన్వైట్ చేసినట్టు, మీకు మంచి షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు, మీరు చెప్పండి, మీరు ఏమో చెప్పడానికి మా దగ్గరకు వచ్చారు అని అనుకున్నట్టుగా వాళ్ళ తర్వాత మీరు చెప్పిన ప్రజెంటేషన్, మీరు ఇంత మంచి సర్వీస్ ఉన్నారు, మంచి సర్వీస్ ఇస్తున్నారు, ఇది చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి వాళ్ళు మీకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నట్టుగా, వాళ్ళు మీతో ఇంటరాక్ట్ అయినట్టుగా మిమ్మల్ని మీరు బిలీవ్ చేసుకోండి. 99% వర్కౌట్ అవుతుంది. ట్రై చేసి చూడండి కావాలంటే. అండ్ ఇంకోటి ఏంటంటే ఆస్క్ క్లియర్లీ. ఇప్పుడు ఆస్క్ క్లియర్లీ అంటే ఎక్కడే గుర్తుపెట్టుకోండి, మనం ఏది అడగాలనుకున్నామో క్లియర్గా అడగాలి. జస్ట్ లైక్ ఎగ్జాంపుల్, మీ దగ్గర పెన్ ఉంది సార్, మీ దగ్గర నోట్బుక్ ఉంది, మీకు పెన్ను కావాలి రాయడానికి. ఇప్పుడు రాయడానికి పెన్ను కావాలి, మీకు రాయడానికి పెన్ను కావాలని చెప్పి మీరు డైరెక్ట్ షాప్కి వెళ్ళి నాకు రాయడానికి పెన్ను కావాలి అంటే ఒక పెన్ ఇవ్వండి అండి, డబ్బులు ఇచ్చేస్తే పెన్ ఇచ్చేస్తాడు. అదే మీరు ఆడికి వెళ్ళి స్టేషన్ దగ్గరికి వెళ్ళి, నా దగ్గర ఇంట్లో బుక్స్ చాలా ఉన్నాయి, అందులో నోట్బుక్ ఉంది, ఒక డైరీ ఉంది, నాకు ఇప్పుడు ఒక జూమ్ క్లాస్ నడుస్తుంది, ఆ క్లాస్ నడవడానికి, నేను రాసుకోవడానికి నాకు ఒక పెన్నులు లేవు ఇంట్లో, చాలా వెతికి నాకు దొరకలేదు, పేజ్ అయితే ఖాళీ ఉంది, బుక్ అయితే ఖాళీ ఉంది, కానీ రాయడానికి ఏం లేదు అని చెప్పి మీరు అక్కడ కూడా నాకు పెన్సిల్ కావాలి, పెన్ను కావాలి, రెడ్ పెన్ కావాలి, గ్రీన్ పెన్ కావాలని స్పెసిఫికేషన్ ఇవ్వట్లేదు. ఇలా అనుకున్నప్పుడు ఆ షాప్ అని కూడా అర్థం కాదు, ఈయన పిచ్చోడ్లా ఉన్నాడు, ఏం కావాలో తెలుస్తలేదు, ఏదో అడుగుతున్నాడు అని చెప్పి మిమ్మల్ని పక్కనలో పెడతాడు, వేరే కస్టమర్కి పట్టుకుంటాడు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? నేను చెప్పేది నిజమా కదా? మీరు నిజమే సార్. అడిగే దాంట్లో రైట్ సార్. క్లారిటీ లేకపోతే ఏ షాప్ అయినా పక్కన పెట్టేస్తాం మనల్ని. సో అదే మీరు డైరెక్ట్గా వెళ్ళి 10 రూపీస్ అక్కడ పెట్టి నాకు బ్లూ పెన్ ఇవ్వండి, నాకు రెడ్ పెన్ ఇవ్వండి, నాకు గ్రీన్ పెన్ ఇవ్వండి అన్నా అనుకోండి, ఆటోమేటిక్గా ఆ పెన్ తీసి ఇచ్చేస్తారు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీ పని అయిపోతుంది. సో ఇక్కడ కూడా ఆస్క్ క్లియర్లీ. ఎప్పుడన్నా మీరు క్లియర్ గా అడిగితేనే యూనివర్స్ కి అర్థమవుతుంది. ఇఫ్ యు ఆర్ నాట్ ఆస్క్ క్లియర్లీ, యూనివర్స్ విల్ నాట్ యాక్సెప్ట్ యూ. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది యూనివర్స్, ఈయనకి ఏం కావాలో అర్థం కావట్లేదు, ఈయనకి ఏం కావాలో తెలుస్తలేదు అని చెప్పేసి పక్కన పెట్టేసి వేరే వాళ్ళకి ఇస్తుంది. సో ఇలాంటివి అడుగుతుంది. సో నో స్పెసిఫిక్ డ్రీమ్స్. అంటే డ్రీమ్ లో చిన్న పెద్ద అంటే ఏమి ఉండవు. డ్రీమ్ అంటేనే అదొక పెద్ద అద్భుతం. కళలో చిన్నది ఉండదు, పెద్దది ఉండదు. ఓకేనా? అడిగే విధానం, డ్రీమ్ చిన్న పెద్ద పెద్ద మ్యాటర్ కాదు అక్కడ. మీకు ఒక పెన్ను కావాలన్నా, ఒక ₹1,00,00,000 డబ్బులు కావాలన్నా వర్డ్ ఒకటే, ఇంప్లిమెంట్ చేసేది ఒకటే. చేసే విధానం వేరు, వచ్చే టైం కొంచెం తేడా ఉంటుంది, బట్ ఎవ్రీథింగ్ సేమ్. డజంట్ మ్యాటర్ అబౌట్ ద స్పెసిఫిక్ డ్రీమ్ వెదర్ ఇట్ ఈస్ బిగ్ ఆర్ స్మాల్.
అంటే ఇది చిన్నదా పెద్దదా వీటి గురించి మనం ఆలోచించవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ డ్రీమ్ అడిగేటప్పుడు ఇది చిన్న డ్రీమ్ అవుతుందో కాదు, అమ్మా ఇది పెద్ద డ్రీమ్, అమ్మో ఇది నాతో అవుతుందో కాదు. మీరు గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, నేను మన ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత నేను మంత్లీ డైలీ 10,000 కూడా తీసుకునే దాంట్లో లేనప్పుడే కూడా నేను డైరెక్ట్ గా మిగతా వాళ్ళతో చాలా మంది కొంతమంది లీడర్ ఉన్నారు, నేను కమింగ్ లో ఐఎమ్ ఆన్ ద వే పర్ డే 1 lakh ఐఎమ్ అచీవర్ అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. నేను ఇప్పటికి కూడా ఏడికెళ్ళినా కూడా నెక్స్ట్ ఇట్లా అంట, నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నేను 1 lakh తీసుకుంటా, నెక్స్ట్ ఇయర్ టైం నేను 1 lakh ఇన్కమ్ తీసుకుంటా. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇయర్ ఈ టైం 1 lakh తీసుకుంటా తీసుకునే సెకండరీ. ముందు నన్ను నేను నమ్మకపోతే యూనివర్స్ నాకు ఇవ్వదు. ఒకవేళ నన్ను నేను నమ్మాను 1 lakh అన్నప్పుడు అట్లీస్ట్ 50,000 తీసుకుంటా, అట్లీస్ట్ 80,000 తీసుకుంటా, అట్లీస్ట్ 1.5 తీసుకోవచ్చు, 1.2 తీసుకోవచ్చు. ఈవెన్ దో చెప్పాలనుకుంటే మనం ఖచ్చితంగా రీచ్ అయిపోతాం. అట్లీస్ట్ మీరు మంత్లీ పెట్టుకోండి, మంత్లీ నాకు 1 lakh కావాలి, మంత్లీ నాకు 2 lakhs కావాలి అంటే కాన్ఫిడెంట్ చెప్పాలి. ఇఫ్ యూ గివ్ ద కాన్ఫిడెన్స్, స్పెసిఫిక్ గా చెప్తే ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. సో దాన్ని మాత్రం చెప్పాలా వద్దా చెప్పాలి. చాలా మందికి మీ డ్రీమ్స్ రాయండి అంటే మిమ్మల్ని మీరే నమ్మట్లేరు డ్రీమ్స్ రాయడానికి. అరే నేను డ్రీమ్స్ రాయమంటే నేను ఒకటే రాస్తా, రోల్స్ రాయిస్ రేంజ్ రోవరు, మంచి 3 BHK విల్లా, ఎప్పుడు ఇంట్లో ₹1,00,00,000 లిక్విడ్ క్యాష్, ఒక 5 kgs గోల్డ్, చాలా నాకు ఏంది డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అసెట్స్ డాక్యుమెంట్ మొత్తం నా కబోర్డ్ బీరువాలో చాలా అక్కడ ఇట్లా బండలు కట్టి ఉన్నాయి. ఇవన్నీ విజువలైజ్ చేసుకోవాలి. ఇవన్నీ అయితేనే మనకు అవుతుంది. ఇవన్నీ పిక్చర్ అనుకుంటారు కొంచెం అని. ఒకవేళ దీని మీద నమ్మకం ఉంది, నమ్మకం లేదు అనుకున్న ఎవరైనా ఉంటే నాకు చెప్పండి, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. నాకు దీని మీద నమ్మకం లేదు సార్ అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, ఇలాంటి చాట్ బాక్స్ లో పెట్టండి. ఐఎమ్ నాట్ బిలీవ్ దిస్ కైండ్ ఆఫ్ అఫర్మేషన్స్. మీరు చెప్తూనే నేను నమ్మను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీకు 30 to 90 days టైం ఇస్తా నమ్మకం లేదు అనుకున్న వాళ్ళకి. ఎస్ ఐ బిలీవ్ సార్. వెరీ గుడ్ సార్. ఓకే సార్, బిలీవ్ ఉంటే ఓకే. ఇఫ్ యు ఆర్ నాట్ బిలీవ్ దెన్ ఐ విల్ గివ్ యూ ఎగ్జాంపుల్. మరి నెగిటివ్ Yes, sir. I am మాట్లాడదు. believe, sir. థ్యాంక్ యూ Yes, సార్. sir. I am believe, sir. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్, ఇలా మన స్పెసిఫిక్ డ్రీమ్ అంటూ మనకు ఉండాలి, స్పెసిఫిక్ గోల్ అంటూ ఉండాలి. అది చిన్నదా పెద్దదా అనే దాంతో సంబంధం లేదు, బట్ ఇట్ షుడ్ బి స్పెసిఫికల్లీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లీవ్ ఈగో. ఇక్కడ మెయిన్ జరుగుతుంది ఏంటంటే, ఈరోజు వెంకట్రాజ్ సార్ సక్సెస్ అయ్యాడు అంటే దాని కారణం, మీరు ఏ కోణంలోనే చూడండి సార్ని. నేను ఇప్పటి వరకు నేను మీట్ అయిన ప్రతిసారిలో నేను చూశాను అసలు జీరో ఈగో. ఆ ఈగో ఉంటే పర్సన్ నిజంగా ఎదగలేరండి. చూడండి, ఎవరితో మాట్లాడినా ఎలా మాట్లాడినా, ఎవరు చేయం క్వశ్చన్ చేసినా అసలు హెసిటేట్ అవ్వడు, ఎక్కడ కూడా సర్కాస్టిక్ గా మాట్లాడడు, ఓకేనా, నెగిటివ్ మాట్లాడడు. వేరే వాళ్ళు ఎవరైనా చెప్తున్నా కూడా సరేలేండి మాట్లాడదామండి చూద్దాం అంటారు తప్ప ఆయన ఇట్లా ఎందుకు అన్నాడు అట్లా ఎందుకు అన్నాడు, వాళ్ళతో వారికి వెళ్ళడం, గొడవ పడడం, ఇలాంటివన్నీ ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు అయితే నేను చూడలేదండి. సో దట్ ఈస్ సక్సెస్. అది కూడా ఒక సక్సెస్. ఈగో అని ఎప్పుడైనా లెట్ ఇట్ గో, ఈగో, లెట్ ఇట్ గో. ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ లెట్ ఇట్ గో. మీరు డైలీ మార్నింగ్ లో 5 to 5:30 6 వరకు మార్నింగ్ లేస్తారు కదా, 5 o'clock నుంచి 6:30 వరకు జస్ట్ ఏం చేయొద్దు. మీ లేవగానే మీరు మీ లైఫ్ కి ఫస్ట్ ఒక 3 times గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్ యూ అని చెప్పుకోండి మీ లైఫ్ కి. ఆ తర్వాత మీరు విజువలైజ్ నార్మల్ కూర్చొని బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ మైండ్ ఆల్ఫా స్టేట్కి వస్తుంది. మీ మైండ్కి ఎప్పుడైతే ఆల్ఫా స్టేట్ వస్తుందో ఆటోమేటిక్గా మీరు ఏది కావాలనుకుంటే అది దొరుకుతుంది. సో అట్లా మీకున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, సపోజ్ మీకు ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంకేదైనా ఇంట్లో వాళ్ళతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంటి పక్కన వాళ్ళతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరితో ఫ్రెండ్స్తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏదైనా వినండి, దాని గురించి మాట్లాడిన ఆలోచించండి. మీరు గట్టిగా గాలి 3 times గట్టి గాలి పీల్చుకొని ఇలా ఒక 3 times చేయండి. అంటే మీ లోపల నుంచి ఆ ఎయిర్ మొత్తం బయటికి వచ్చిన తర్వాత గట్టిగా లెట్ ఇట్ గో అని చెప్పండి. గట్టిగా లెట్ ఇట్ గో అంటే లెట్ ఇట్ గో, వెళ్ళిపో, నా దగ్గర నుంచి వెళ్ళిపో, నెగిటివ్ వెళ్ళిపో, ప్రాబ్లమ్స్ అన్నట్టుగా మీరు మీ స్టైల్లో మీకు ఏదైతే ఉందో దాని గురించి రాయండి. లెట్ ఇట్ గో మై ప్రాబ్లమ్స్, లెట్ ఇట్ గో అని చెప్పండి. లేదంటే లెట్ ఇట్ గో మై ఫైనాన్షియల్ క్రైసిస్, లెట్ ఇట్ గో అని చెప్పేసి. అండ్ ఐఎమ్ యాక్సెప్టింగ్ మై ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఐఎమ్ ఎంటరింగ్ మై ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఐఎమ్ రిసీవింగ్ మై అబండెంట్ లైఫ్ స్టైల్, ఐఎమ్ రిసీవింగ్ మై లావిష్ లైఫ్ స్టైల్. ఇలా పాజిటివ్ గా మాట్లాడండి. నెగిటివ్ ని అట్రాక్ట్ చేయండి. అంటే లెట్ ఇట్ గో అని మీ మైండ్ లో ఏ నెగిటివ్ వచ్చినా లెట్ ఇట్ గో అని చెప్పండి.
అలా చెప్పుకుంటూ మీరు ప్లాన్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ అంటే గ్రాటిట్యూడ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే మీకు గ్రాటిట్యూడ్ ఉండాలి. గ్రాటిట్యూడ్ ఇన్ ద సెన్స్ కృతజ్ఞత భావం. కృతజ్ఞత గురించి చెప్పాలంటే మీరు ఒక రోజు ఫుల్ సెషన్ కూడా సరిపోదు. ఓన్లీ గ్రాటిట్యూడ్ అనే ఈ అక్షరాల గురించి మీకు చెప్తే ఒక ఫుల్ సెషన్ కూడా మీకు సరిపోదండి, అంత అద్భుతంగా ఉంటుంది. గ్రాటిట్యూడ్ అనేది ప్రతి విషయంలో చెప్పుకోవాలి. ఇప్పుడు మీరు లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ప్రతి సెకండ్ ప్రతి మూమెంట్ చెప్పుకోవాలి. మీరు తీసుకున్న బ్రష్ దగ్గర నుంచి పేస్ట్, మీరు మొహం వాష్ చేసుకోవడానికి వాడిన వాటర్ కానీ హాట్ వాటర్ అయిండొచ్చు, కూల్ వాటర్ అయిండొచ్చు, అండ్ మీరు తల దూకోవడానికి వాడిన కోమ్ అయిండొచ్చు, మీరు స్పెట్స్ పెట్టుకున్న స్పెట్స్ కి అయిండొచ్చు. అన్నిటికన్నా ముంచి మన బాడీలో ఆర్గాన్స్ కి, మన బాడీలో బ్లడ్ కి, మన బాడీలో బ్లడ్ సెల్స్ కి, డిఎన్ఏకి, ఆర్ఎన్ఏకి ప్రతిది, ఎందుకంటే అవన్నీ యాక్టివ్ గా ప్రాపర్ గా పనిచేస్తున్నాయి కాబట్టే మనం ఈడ ఉన్నాం. ఇస్ ఇట్ రైట్ సార్? నిద్ర వస్తుంది ఎవరికైనా? Yes, sir. Yes, sir. రైట్ సార్, రైట్ సార్. Yes, sir. ఎవరికైతే ఏం నిద్ర Yes, sir. రావాలి అనుకుంటున్నాను నేను, అందుకని కెమెరా ఆన్ చేయమన్నా. నేను చూస్తూనే ఉన్నాను. థ్యాంక్ యూ. నిద్ర వస్తే పడుకోండి సార్, పర్లేదు, ఇబ్బంది పడకండి. ఎందుకంటే సగం అక్కడ సగం ఇక్కడ, మళ్ళీ వేస్ట్ ఆఫ్ టైం మీకు. నెక్స్ట్ సేవర్స్. సారీ, ల్యాప్టాప్ లో కొంచెం ఎస్ కిందికి వచ్చింది. యాక్చువల్లీ దాంట్లో పీపీటీ వేసేటప్పుడు కొంచెం వేరే స్క్రీన్ బిగ్ అయింది కాబట్టి మారిపోయింది. సో ఇక్కడ సేవర్స్. అసలు సేవర్స్ అంటే ఏంటిది? సో సేవర్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైలెన్స్ గా ఉండాలి. ప్రతి దానికి బో 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 అని అరగడము, మధ్యలో దూరడము, చిన్న చిన్న దానికి ఆర్గ్యూ చేయడము, మాట్లాడడము, బయటికి వెళ్ళినా కానీ ఇంకెక్కడ ఉన్నా కానీ ఎవరితో మాట్లాడుతున్నా చిన్న చిన్న దానికి ఇష్యూస్ చేస్తుంటాము. సో ఇలాంటివి కాకుండా సైలెన్స్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి. సో ఎవరైతే సైలెన్స్ గా ఉంటారో వాళ్ళు పాజిటివ్ వైబ్స్ ఎక్కువగా ఉంటాయి. సైలెన్స్ అంటే ఏం చేయకుండా నోరు మూసుకొని కూర్చుంటే ఉంటాయి అనేది కాదు సార్. సైలెన్స్ ఇన్ ద మీన్స్ ఏంటంటే మీ ఎనర్జీని మీరు హోల్డ్ చేయగలుగుతున్నారు అని అర్థం. మీ ఎనర్జీని మీరు ఎప్పుడైతే హోల్డ్ చేసుకుంటారో మీ దగ్గర ఉన్న విల్ పవర్ మొత్తం మీలోనే కనెక్టివిటీ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే అఫర్మేషన్ డైలీ చాంటింగ్ చేయాలి. సైలెన్స్ గా ఉంటూ అఫర్మేషన్స్ చేయండి. అఫర్మేషన్స్ రాసుకోండి, మీకు మీరు ఓన్ రాసుకోండి సార్. అఫర్మేషన్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఎవరో రాసి ఇవ్వాలని ఏం లేదు. మీ మైండ్ లో ఏది అనిపించిందో దాన్ని మీరు ఒక స్క్రిప్ట్ లాగా రాసుకోండి. దాన్ని ఒక కంటెంట్ తీసుకొని దాన్ని రాసుకోండి, దాన్ని చాంటింగ్ చేయండి, డైలీ చాంటింగ్ చేయండి అఫర్మేషన్. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, నాకు తెలిసిందంటే ఎవ్రీడే ఐఎమ్ డిజర్వింగ్ 1 lakh rupees ఇన్ ఈబై ఆడిటోరియం. స్పెసిఫిక్ గా క్లియర్ గా ఎవ్రీడే ఐఎమ్ డిజర్వింగ్ 1 lakh rupees ఇన్ ఈబై ఆడిటోరియం. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ అంటే ఇట్లా. దీని కాకుండా ఎవ్రీడే ఐఎమ్ డిజర్వింగ్ ద బెస్ట్ క్లయింట్స్ ఫర్ మై బిజినెస్ స్ట్రాటజీ. Every day I am meeting with extraordinary peoples for my business strategy. మీకు నచ్చిన విధంగా మీకు నచ్చినట్టుగా రాయండి సార్. కానీ రాసే దాంట్లో నో అనేది ఉండకూడదు, నాట్ అనేది ఉండకూడదు. అంటే కాదు లేదు అనే వర్డ్స్ రాకుండా రాయండి, ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే విజువలైజేషన్. ఫస్ట్ మీరు సైలెన్స్గా ఉండడం ప్రయత్నించండి, మెడిటేషన్ చేయండి. ఆ తర్వాత అఫర్మేషన్ స్టార్ట్ చేసుకోండి. అఫర్మేషన్ ని మీ మనసులో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చాంటింగ్ చేయండి, దాన్ని అనుకోండి. నెక్స్ట్ ఏంటంటే విజువలైజేషన్ చేయాలి. విజువలైజేషన్ ఎట్లా అంటే, ఇప్పుడు మీరు నాకు డైలీ 1 lakh కావాలనుకున్నారు కదా, మీరు ఆ విజువలైజేషన్ ఎట్లా చేయాలంటే, థ్యాంక్ యూ యూనివర్స్, నాకు డైలీ 1 lakh నా అకౌంట్లోకి వస్తుంది. ఈ రోజు వచ్చిన 1 lakh తోని నేను సపోజ్ మంత్ ఎండ్ స్టార్ట్ అయింది, మంత్ 31st అయిపోయింది, January 1st వచ్చింది. January 1st రోజే మనకు అకౌంట్ లో డైలీ 1 lakh అంటే ఎవ్రీడే 1 lakh వస్తాయి కదా. సో నాకు ఈ రోజు వచ్చే 1 lakh లో నేను నా కార్ ఈఎంఐ కట్టాను, నా ఇల్లు ఈఎంఐ కట్టుకున్నాను, నా పిల్లల స్కూల్ ఫీజు కట్టేసుకున్నాను, అండ్ నేను ఇక్కడ కట్టేశాను, సంథింగ్ మీ ఎక్స్పెండిచర్ ఏదో కట్టేసుకున్నాను. కట్టేసినట్టుగా అయిపోయింది, ఆల్రెడీ పే చేసేసిన. వాళ్ళు అన్నారు, సార్ మీరు అద్భుతం సార్, మీరు ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే 1వ తారీఖు నాడు గవర్నమెంట్ కూడా జీతాలు సరిగ్గా ఇవ్వట్లేని సిచ్యువేషన్స్ లో మీరు కరెక్ట్ 1వ తారీఖు నాడే అన్ని పే చేసేస్తున్నారు సార్ అంటే అక్కడి నుంచి మీకు పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. అంటే ఇట్లా మీరేం చేయాలంటే దాన్ని అయిపోయినట్టుగా విజువలైజేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ హ్యాపెన్, జరిగిపోయింది అన్నట్టుగా విజువలైజేషన్ చేసుకోండి. ఆ వచ్చే 1,00,000 రూపాయలు మీరు దేనికి వాడుకున్నారో వాడుకున్నట్టుగా విజువలైజ్ చేయండి.
కట్టేసినట్టుగా, మీరు రాసేసినట్టుగా, మీరు దాన్ని వాడుకున్నట్టుగా, మీరు కొనేసుకున్నట్టుగా, మీ ఇంట్లో సపోజ్ ఏదో కావాలి కొనుక్కున్నట్టుగా, లేదంటే మీకు కార్ కావాలి కొనుక్కున్నట్టుగా, లేదంటే మీకు టీవీ కావాలి కొనుక్కున్నట్టుగా, మీకు ఫ్రిడ్జ్ కావాలి కొనుక్కున్నట్టుగా, అంటే ఆల్రెడీ హ్యాపెండ్ అయిపోయింది అన్నట్టుగా మనం దాన్ని విజువలైజేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎంతూజియాజం. మరి ఎంతూజియాజం ఏంటంటే ఖచ్చితంగా ఉండాలి. మనం చేసే ప్రతి పనిలో మనకు ఎంతూజియాజం ఉండకపోతే మనకు దాన్ని ఏమంటారంటే ఫీలింగ్ అనిపించదు. సరే వచ్చిందా, ఓకే, ఎస్ వచ్చిందా, నాకు వచ్చిందా, వావ్, ఎక్స్ట్రాడినరీ, చాలా సూపర్, నాకు వచ్చింది అంటే ఎగ్జైట్మెంట్ చూపించాలి. ఆ ఎగ్జైట్మెంట్ చూపిస్తే ఖచ్చితంగా మనకు అది నిజంగా అబ్బా ఈయన నేను ఇంత ఇచ్చినా కూడా ఇంత తొందరగా అట్రాక్ట్ చేసింది, ఇంత బాగా విన్నాను అని చెప్పేసి మనకి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే రీడింగ్. సో మీరు రాసిన ఈ ఎఫర్మేషన్స్ కానీ, నెక్స్ట్ ఇక్కడ స్క్రిప్టింగ్ ఉంది చూడు, ఆ స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో 1-2 సార్లు చదువుకోండి. ఆ స్క్రిప్ట్ ఇప్పుడు రాసిన స్క్రిప్ట్ని చదివేసి ఆ తర్వాత మిగతావన్నీ మీరు ప్లాన్ చేసుకోండి. సో 200% విల్ బి వర్కౌట్ ఫర్ ద సేవర్స్. సేవర్స్ అంటే ఖచ్చితంగా మనకు ఉండాల్సిన ఈ మొత్తం ఇవి మనం ఇంప్లిమెంట్ చేయాలి, ఇవన్నీ మనం ఫాలో అవ్వాలి. ఇవన్నీ ఫాలో అవుతూనే మనకి మెయిన్ పాయింట్స్ చాలా ఈజీ అయిపోతాయి ఉపయోగించుకోవడానికి. సో ఇలా మనం ప్రతిదీ చేసుకుంటూ ముందుకు వెళ్తేనే మనకు ఈజీగా మనం దీంట్లో ఏది కావాలంటే అది మనం తెచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కూడా అంటే లా ఆఫ్ అట్రాక్షన్. ఇక్కడ చూసుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ ఒక చిన్న మీకు ఇమేజ్ లో కనబడుతుంది. మీరు అడుగుతున్నారు అంటే మీ మైండ్ లో ఏది ఉందో అది లాస్ట్ మీ దగ్గరకు వస్తుంది. ఆ పైన చూడండి, ఫియర్, మీ మైండ్ లో భయం ఉంది, అట్రాక్ట్స్ మోర్, తర్వాత ఫియర్ వస్తుంది మీకు. అంటే మీరు భయపడుతున్నారు అంటే అది మీ మైండ్ లో ఆల్రెడీ దాని గురించి ఆలోచిస్తున్నారు. జస్ట్ లైక్ ఇందాక మనకు ఒక వీడియో చెప్పడం జరిగింది, కార్ ఈఎంఐ ఉంది అనుకోండి, నా కార్ ఈఎంఐ అనుకోండి, ఆ కార్ ఈఎంఐ మిమ్మల్ని ఎక్కువ భయపడుతుంది తప్ప కార్ ఈఎంఐ కట్టడానికి నాకు ఆల్రెడీ చెక్ వచ్చింది మంత్ అని చెక్ గురించి ఆలోచించండి. నాకు చెక్ వచ్చింది. ఆ చెక్ వచ్చింది అనుకున్నప్పుడు ఆటోమేటిక్ కార్ ఈఎంఐ వెళ్ళిపోతుంది, బైక్ ఈఎంఐ వెళ్ళిపోతుంది, హౌస్ ఈఎంఐ వెళ్ళిపోతుంది. అంటే మీరు అనుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట, అంతే. సో ఇఫ్ యూ అట్రాక్ట్స్ ఫియర్, ద ఫియర్ విల్ బి అపియర్. ఇఫ్ యూ అట్రాక్ట్స్ హేట్స్, వేరే వాళ్ళ మీద కోపం, ద్వేషం, క్రోధము, ఇంకేదన్నా ఉంటే ఖచ్చితంగా అదే మనం ముందుకు వస్తుంది. చూడండి, ఎవరైతే వైలెన్స్ చేస్తారో వాడు ఎప్పుడు వైలెన్స్ లోనే బతుకుతాడు. గొడవ పడతాడు వాడు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాడు. ఎప్పుడు ఎవరి మీద నెగిటివ్ చెప్తాడో వాడు ఎప్పుడు నెగిటివ్ చెప్తుంటాడు. చాడీలు చెప్తాడు ఎప్పుడు చాడీలు చెప్తూనే ఉంటాడు. అంటే ఈ హేట్స్ అంటే ఎప్పుడైతే మనం ఏది అనుకుంటామో అదే వాళ్ళు చూపిస్తుంది. సాడ్నెస్, కొంతమంది అబ్బా నేను ఏం చేయలేను, నా వల్ల ఏది కాదు, సాడ్ అంటే మీరు అంటే చేయగలుగుతారు, మీరంటే చదువుకున్నారు, మీరంటే ఇది చేయగలుగుతారు, మీరంటే అది. ఎవరేం లేదు, చదువుకి దీనికి సంబంధమే లేదు. చదువుకి దీనికి అసలు సంబంధమే లేదు. మైండ్ కి, యూనివర్స్ కి మనకి మధ్య ఒక కనెక్టివిటీ. సో ఇఫ్ యూ అట్రాక్ట్ సాడ్నెస్, ద సాడ్నెస్ విల్ బి అపియర్. ఇఫ్ యూ అట్రాక్ట్ హేట్ విల్ బి అపియర్. ఇఫ్ యూ అట్రాక్ట్ ద ఫియర్ విల్ బి అపియర్. మరి నెగిటివిటీ, నాతోటి కాదు, నాతోటి లేదు, నేను చెయ్యను, నేను చేయలేను అని కొంతమంది ఉంటారు కడ్డీలు. సో ఇలాంటి వాళ్ళు ఎవరు అంటే వాళ్ళకి ఖచ్చితంగా అది జరుగుతుంది. వీడికి వెళ్ళడానికి ముందు, సార్ నేను ఆయనకి చెప్పినా కూడా ఆయన వర్కౌట్ కాదు సార్, ఆ క్లయింట్ వినడు సార్, ఆయన చెప్తే వినడు సార్, ఆయన కాడికి పోతే మన ఏదో అంటాడు సార్ అంటే ఎందుకు వినడు? ఎంత కోపిష్ట అయినా సరే ఆయనకంటూ ఒక వీక్ పాయింట్ ఉంటుంది. కోపిష్టం దగ్గరికి పోయినప్పుడు ప్రేమగా, జోయల్ గా మాట్లాడు, ఆయనకు నచ్చిన విధంగా మాట్లాడు, నీకు నచ్చిన విధంగా కాదు. ఆయనకి ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ విధంగా మాట్లాడితే ఎంతటి కోపిస్తానని నీకు టైం, సరే నువ్వు భలే మాట్లాడుతున్నావురా, దా కూర్చో మాట్లాడదామని అంటారు. చాలా జరిగినాయి అట్లా, ట్రై చేసి చూడండి కావాలంటే. సో ఇక్కడ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఎట్లా పనిచేస్తుంది అంటే తనంతటి తాను పనిచేయదు. దానికి మంచి ఏందో తెలియదు, చెడేందో తెలియదు, నువ్వు అడిగింది నిజమా అబద్ధమా, నువ్వు మంచి కోసం అడుగుతున్నావా చెడు కోసం అడుగుతున్నావా, నువ్వు ఏం అడుగుతున్నావు అన్నది ఆ లా ఆఫ్ యూనివర్స్ అనేది తెలియదు. మీరిచ్చే ఫార్ములా ఫ్రీక్వెన్సీ ఏంటంటే మీరు ఏది ఇస్తే అది వస్తుంది. మీరు అద్దం ముందుకు పోయి నిలబడి ఇట్లా చూసుకుంటే మిమ్మల్ని మీరు చూసుకుంటే మీరు కనపడుతుంది తప్ప, మీరు చూసుకొని నేను ప్రభాస్ని, నేను మహేష్ బాబుని, నేను ఈయనని, సో అండ్ సో, నేను ఆయనని, నేను నానిని, నేను ఇలా అని అనుకుంటే కనపడతామా? అద్దం ముందు ఎవరు ఉంటారో అదే కనపడుతుంది. సో ఇది కూడా అలాగే, అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ నథింగ్ బట్ మిర్రర్ టెక్నిక్. అది నెక్స్ట్ వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే పాజిటివిటీ. ఇప్పుడు మీరు ఒకవేళ మీ మైండ్ కంప్లీట్ పాజిటివ్ ఉందనుకోండి, ఖచ్చితంగా మీకు పాజిటివ్ వస్తుంది.
మీరు జాలి గుణము, దయ, అంటే కొంతమందికి హెల్ప్ చేసే విధానము, అరే నేను వీళ్ళకి హెల్ప్ చేయాలి అనుకుంటున్నాను, ఓకేనా, ఈయన ఈ హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అవుతున్నారు, నేను ఖచ్చితంగా వీళ్ళకి నా అవసరం ఉంది, నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను, ఆయన తీసుకోకపోయినా అవసరం అయితే నేను ఆయనకి గిఫ్ట్ గా ఇస్తా, కానీ వాళ్ళకి నా అవసరం ఉంది అనుకొని మీరు మనసులో అనుకొని వెళ్ళండి, ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ ఆ పర్సన్ ఎలాగైనా సరే పర్చేస్ చేసుకుంటాడు. ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా అప్పు చేసి అయినా సరే చేసుకుంటారు, ఎందుకంటే మీరు ఆల్రెడీ గట్టిగా అనుకున్నారు ఆయనకు ఆ ప్రోడక్ట్ ఎలాగని ఇవ్వాలి అని. అంటే 9,800 10,700 డబల్ కిట్ ఏదో ఒకటి మన కిట్ ఇవ్వాలి అనుకున్నాం కాబట్టి మనం ఫిక్స్ అయిపోతే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి పాజిటివ్ వైబ్స్, అంటే మన మైండ్ లో ఉన్నవి మొత్తము డైరెక్ట్ యూనివర్స్ కి వెళ్తుంది. జస్ట్ లైక్ శాటిలైట్, ఫోన్ శాటిలైట్ ఎట్లా పనిచేస్తుందో ఇది కూడా అలాగే పనిచేస్తుంది. ఆ వేవ్స్ అనేది తనకు అందుతుంది, దాని ద్వారా తను కూడా మన పాజిటివ్ వస్తారు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ద పవర్ అండ్ జాయ్. మరి పవర్ అంటే ఏంటిదంటే మీరు ఎప్పుడైతే పాజిటివ్ గా ఉంటారో, మీ మైండ్స్ ఎప్పుడైతే పాజిటివ్ గా ఆలోచిస్తారో, మీరు ఎప్పుడైతే చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ లో పాజిటివ్ వైబ్స్ చూపిస్తారో, దట్ ఈస్ ద పవర్. అంటే మీరు ఇచ్చేదే అది మీకు పవర్ రూపంలో మీకు ఎనర్జీ ఇస్తుంది, ఎప్పటికప్పుడు మీకు ఒక ఆరా ఇస్తుంది, మిమ్మల్ని ఒక ఆరాగా కనెక్ట్ చేస్తుంది, మీకు ఒక పాజిటివ్ ఆరాగా మీకు కనెక్ట్ చేసి మీ లైఫ్ కి మీరు ఏం కావాలనుకున్నారో అది మీకు చూపించడానికి చేస్తుంది. సో మీరు ఇక్కడ జాయ్ అనుకున్నారు అనుకోండి, కొంతమంది అంటారు అరే నేను పుట్టినాను ఎంజాయ్ చేయడానికి ఎలా అంటారు, కానీ వాళ్ళు అదే అట్రాక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు అదే తీసుకుంటారు. సో నెగిటివ్ పాజిటివ్ రెండు ఏంటంటే మన మైండ్ ఒకటి పాజిటివ్, ఒకటి ప్లస్, ఒకటి మైనస్. సో మీరు ఎట్లా కనెక్ట్ చేసుకుంటారు అనే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది, దాని మీదనే మనకి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్క్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, అది గుడా బ్యాడా చెడ అంటే ఇది అవుతుందా కాదా అన్న దాని విషయం పక్కన పెడితే అవుతుంది కాదు అన్న దాని మీదే మీరు దీని మీద తెలుసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ కాల్ మిర్రర్ టెక్నిక్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్వేస్ యూనివర్స్ యాక్ట్స్ లైక్ ఏ మిర్రర్. మన యూనివర్స్ విశ్వం ఎప్పుడు కూడా ఒక అద్దం లాగానే పనిచేస్తుంది. సో ఇక్కడ మీకు అద్దం కనపడుతుంది, ఇక్కడ విశ్వం కనపడుతుంది కదా. మరి ఇక్కడ అద్దానికి విశ్వానికి మధ్య సంబంధం ఏంటంటే మీరు ఏది కావాలనుకొని మీరు సపోజ్ మీరు అద్దం ముందుకు వెళ్ళి మీరు పెన్ను చూపిస్తే ఆ పెన్ను మీకు కనపడుతుంది, పెన్ను కనపడుతుంది తప్ప వేరే కనపడదు. మీకు ఇందాక చెప్పినట్టుగా అద్దంలో మిమ్మల్ని చూస్తేనే మీరు కనపడతారు, ఓకేనా. పక్కోళ్ళని చూసారు అనుకో అద్దంలో పక్కోళ్ళే కనపడతారు, అంటే మీరు ఏది చూస్తే అదే కనపడుతుంది. అంటే యూనివర్స్ లో కూడా ఏంటంటే మీరు ఏది కావాలని కోరుకుంటే అదే వస్తుంది. దానికి మళ్ళీ కూడా చెప్తున్నాను, ఇది పాజిటివ్. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కొంతమందికి ఎవరికైనా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అది అని చెప్పేసి నెగిటివ్ మాట్లాడి పదే పదే అదే రిపీట్ చేశారు అనుకో, మీకు తెలియకుండానే వాళ్ళకి ఆ వైబ్స్ పోతాయి. అందుకని మనం ఎంత శత్రువు అయినా సరే వాడు బాగుండాలి అని అనుకున్నాం అనుకో, ఆ బాగుండాలి అనుకునేది వాడి దగ్గరికి వెళ్ళి తిరిగి మళ్ళీ మన దగ్గరకు వస్తుంది, ఆ బాగుండాలి అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒకటే అప్పుడు మనం బాల్ విసిరేస్తామో అది తిరిగి మళ్ళీ ఏడికి వస్తుంది, మనం ఎక్కడి నుంచి విసిరేస్తామో ఎంత ఫోర్స్ చేసామో అంతే ఫోర్స్ లో అదే దాంట్లో మన దగ్గరికి తిరిగి వస్తాయి కదా. సో ఇక్కడ కూడా మనం వైబ్స్ ఎట్లా ఇవ్వాలంటే పాజిటివ్ గానే ఇవ్వాలి. ఓకే నువ్వు సూపర్. ఇంకొక విషయం, నేను చాలా మంది కొంతమంది నా గ్రూప్ లో నా టీం మెంబర్స్ ఉన్నారు, నేను వాళ్ళకి గంట కాల్ చేసినా కూడా హాయ్ హౌ ఆర్ యూ అని అడుగుతా. అదేం సార్ పొద్దునే మాట్లాడాం కదా మళ్ళీ హౌ ఆర్ యూ అంటున్నావు ఏంది అని. నేను ఎన్నిసార్లు కలిస్తే అన్నిసార్లు వీలైనంత వరకు హౌ ఆర్ యూ, హాయ్ హౌ ఆర్ యూ అని అడుగుతా. ఎందుకంటే ఎంత గంటకు అడిగినా కూడా తన అని ఎప్పుడు నేను హౌ ఆర్ యూ అన్నా అనుకోండి, ఎలా ఉన్నావు అని అడిగితే నేను ఎలా ఉన్నావు అన్నందుకే ఆయన ఏమంటాడు, బాగున్నాను సార్ అంటాడు, చాలా బాగున్నాను సార్ అంటాడు. మరి ఎందుకు అట్లా అంటాడంటే తన మనసులో ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా నేను అడిగినందుకు బాగున్నాను అని అంటున్నాడు కదా, అదొక పాజిటివ్ వైబ్స్. బాగున్నాను అని అనుకుంటే తన మైండ్ ఏం యాక్సెప్ట్ చేసి ఈయన బాగున్నాడంట, ఓకే ఈయన బాగున్నాడు అన్నట్టుగా అదే ఇస్తుంది. అది మళ్ళీ నాకు తిరిగి వస్తుంది, ఆ పాజిటివ్ వైబ్స్ గా నాకు తిరిగి వస్తుంది. బాగున్నాను అంటే నేను బాగున్నావు అంటే బాగున్నా సార్ మీరే ఎలా నాకేంటి నేను ఫెంటాస్టిక్ ఉన్నా, అద్భుతంగా ఉన్నా, ఎక్స్ట్రాడినరీగా ఉన్నా. నేను ఇవే వాడతా. నేను చాలా మంది హవర్ యూ అంటే కొంతమంది గుడ్ అంటారు, కొంతమంది ఫైన్ అంటారు, బట్ నేను ఫైన్ అని అడిగా. ఫైన్ అని ఎప్పుడు అన్నా, నేను ఫైన్ లో కూడా నెగిటివ్ ఉంది, పెనాల్టీ. అంటే మన జీవితాంతం మనం చేసిన ఫైన్ కట్టుకుంటూనే పోదామా. సో ఇట్లా ఉంటుంది, అందుకే ఆ నెగిటివ్ వాడ. నువ్వు ఎలా ఉన్నావు అని అడిగితే తెలుగులో అయితే అద్భుతంగా ఉన్నా అంట, ఇంగ్లీష్లో అయితే నాకేంటి సార్ ఎక్స్ట్రాడినరీ ఉన్నా, ఫుల్ జోష్ లో ఉన్నాను, ఎక్స్ట్రాడినరీ ఉన్నాను, ఎక్స్ట్రీమ్లీ గుడ్, ఫెంటాస్టిక్, మార్వలెస్, ఇలా చెప్పుకుంటాం. అంటే ఇక్కడ మనకి మిర్రర్ టెక్నిక్ కూడా అలాగే వర్కౌట్ అవుతుంది.
మీరు అద్దం ముందు నిలబడి మీరు డైలీ అఫర్మేషన్ చేయండి, పాజిటివ్ ఇవ్వండి, పాజిటివ్ ఇవ్వండి, పాజిటివ్ ఇవ్వండి, పాజిటివ్ అఫర్మేషన్ చేయండి, పాజిటివ్ థాట్స్ ఇవ్వండి, మిమ్మల్ని మీరు పొగడండి. మీరు అందరికంటే అందంగా సార్ అందంగా ఉండడం తప్పు కాదు, అంటే అందరికంటే అద్భుతంగా ఉన్నారు, సో ఇదేంది సార్ వేరే మాట్లాడుతున్నాడు అని కాకుండా, సో దాంట్లో కూడా పాజిటివ్ వెతకండి. నేను ఇంత అద్భుతంగా ఉన్నానా, నేను నాలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయా, నేను ఎన్ని అంటే నవరసాలు పలికించగలనా, అంటే నేను సాడ్ మూమెంట్ క్రియేట్ చేయగలను, హ్యాపీ మూమెంట్ క్రియేట్ చేయగలను, యాంగర్ మూమెంట్ క్రియేట్ చేయగలను, హర్రర్ మూమెంట్ క్రియేట్ చేయగలను. అంటే ఏదైనా నాలో ఇన్ని అద్భుతాలు ఉన్నాయా, వావ్ నేను నిజంగా సూపర్, నేను ఎక్స్ట్రాడినరీ కదా. ఒక్కసారి ఇట్లా ఇట్లా మిమ్మల్ని ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఇట్లా భుజాన్ని తడుచుకున్నారా, ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఐఎమ్ షబాష్ అని అనుకున్నారా? నాకు తెలిసినంత వరకు అనుకోకపోతే అనుకోండి సార్, ఏం పర్లేదు. ఒక అట్లా అనుకోకపోతే ఐఎమ్ ఫెంటాస్టిక్, నేను షబాష్, నేను ఏదైనా సాధించగలను, ఇట్లా మిమ్మల్ని మీరే అప్రిషియేట్ చేయకపోతే మన ఇంట్లో ఎవరు చేస్తారు సార్? మనల్ని ఎవరు చేయరు. అందుకనే సో దిస్ ఇస్ కాల్ ద మిర్రర్ టెక్నిక్. ఓకేనా? ఇక్కడ చూడండి, ద పవర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ టాక్. ఇందాక చెప్పాను కదా, సెల్ఫ్ టాక్ అని అద్దం ముందు నిలబడి. సో పిల్లి కూడా అద్దం ముందుకు వచ్చి తన సింహాన్ని అని అనుకుంటుంది. పిల్లి పిల్లే కదా, పిల్లి ఎప్పుడైనా పిల్లే, బట్ అద్దంలో అది ఊహించుకుంటుంది, నేను సింహం పోలికలతో ఉన్నాను, నేనే సింహాన్ని, సింహం పిల్లులు అని అనుకుంటుంది అది. అంటే ఇక్కడ చూడండి సెల్ఫ్ టాక్ ఎట్లా ఉంటుంది అంటే, మీరు అద్దం ముందు చూసుకున్నప్పుడు మీ మైండ్ లో వచ్చిన ఆలోచన ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్ గా న్యూరాన్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మన బ్రెయిన్ లో ఉన్న మనకు న్యూరాన్స్ కి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత, ఆ న్యూరాన్స్ కనెక్టివిటీ అయిన తర్వాత, సో మనకు అదే మన ముందర కనబడుతుంది, న్యూరాన్స్ కనెక్టివిటీ అవుతుంది. సో సెల్ఫ్ టాక్ అనేది ఇంపార్టెంట్ ఎందుకన్నానంటే, ఖచ్చితంగా ఇదే. నేను ఇప్పటికీ కూడా నేను ఏదైనా ఫుల్ మిర్రర్ ముందు కానీ, ఏదైనా 5 స్టార్ 3 స్టార్ హోటల్కి వెళ్ళినా మొత్తం మిర్రర్ కనపడతా, మిర్రర్ ముందు ఒక 30 సెకండ్స్ నన్ను నేను చూసుకుంటాను, అన్ని యాంగిల్ ఇట్లా ఇట్లా సైడ్ లో ఇట్లా ఇట్లా చూసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మనకు ఎవరు మనం పోల్చుకుంటున్నాం అంటే, మనం పాజిటివ్ పోల్చుకుంటున్నామా నెగిటివ్ పోల్చుకుంటున్నామా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే సెల్ఫ్ టాక్ ఎట్లా చేయాలంటే, మిమ్మల్ని మీరు ద బెస్ట్ గా ఇంప్రూవ్ చేయండి. ఎగ్జాంపుల్, ఈ రోజు మిర్రర్ ముందు చూసుకొని, వా వెంకటరాజ్ సార్ నెలకి సార్ రోజుకి 1,00,000 తీసుకుంటాం కదా. మనం ఇంకో విషయం ఏంటంటే, మనమే వెంకటరాజ్ సార్కి 1,00,000 తీసుకుంటున్నాడు అని అందరం మనం బ్లెస్సింగ్స్ సార్కి పంపిస్తున్నాం పాజిటివ్. అది మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళి అది తిరిగి మళ్ళీ మన దగ్గరికి రావాలంటే మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, పాజిటివ్గా ఉండాలి. అంటే మీరు అనుకోండి, నాకు కూడా వస్తాయి, ఐఎమ్ ఆన్ ద వే, ఐఎమ్ ఆన్ ద వే బికమ్ ఏ బ్లాక్ డైమండ్, ఐఎమ్ ఆన్ ద వే బికమ్ ఏ రిచ్ పీపుల్, ఐఎమ్ ఆన్ ద వే బికమ్ ఏ మిలీనియర్, మల్టీ మిలీనియర్. ఇలా ఆలోచించండి. సో ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను ఇందులో, దీన్ని నెగిటివ్ గా తీసుకోవద్దు, నెగిటివ్ కాదు అది. ఓకేనా? ఆ, ఎంతమంది ఇందులో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు? ఓకే, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి, హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే చాట్లో చెప్పండి. అంటే మిడిల్ క్లాస్ ఇన్ ద సెన్స్ పేదవాళ్ళు అనుకున్నాం. ఎస్ ఎస్ ఎస్, బాబా బాబా, నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంతమంది ఉన్నారని. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. కట్, డిలీట్, క్యాన్సిల్ క్యాన్సిల్ క్యాన్సిల్. మీరు ఎవ్వరు కూడా మిడిల్ క్లాస్ అనే కాన్సెప్ట్ మైండ్ లో ఉండదు. ఫస్ట్ మీరు ఎవ్వరు కూడా మిడిల్ క్లాస్ అనే మైండ్ లో ఉండదు ఫస్ట్. అది ఈ రోజు నుంచి, సరే మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను, మిడిల్ క్లాస్ కానే కాదు. ఎప్పుడు కూడా మీరు ఆలోచించాల్సింది, ఐఎమ్ ద రిచ్, ఐఎమ్ ద మిలీనియర్, ఐఎమ్ ఏ మల్టీ మిలీనియర్, ఇదే ఉండాలి. ఇంకోటి ఏంటంటే, షాపింగ్ పోయినప్పుడు కూడా ఈ కూరగాయల దగ్గర, ఈ ఫుట్పాత్ మీద వర్క్ చేసుకుని నమ్ముకుంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు బార్గెన్ చేయకండి. షాపింగ్ ఇప్పటి నుంచి అక్కడ చేయకండి. మాల్కి వెళ్ళండి, మాల్కి వెళ్ళండి, ఏదైనా పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి కదా, ఆ మాల్కి వెళ్ళండి, చూడండి, కొనకండి. అవసరమైతే మీ దగ్గర డబ్బులు లేవు కదా, కొనకండి. కానీ ఆడికి వెళ్ళి మీకు నచ్చిన డ్రెస్ ఉంది అనుకోండి, ఒక 6,000 ఉంది, 6,000 ఏనా, ఇది చాలా బాగుంది కదా, ఓకే నేను ట్రయల్ వేసుకుంటా అని చెప్పి తీసుకెళ్ళండి. మంచిగా మిర్రర్ ముందు నిలబడండి, ఫోన్ ఇట్లా పెట్టుకొని చూడండి, ఇది వేసుకుంటే ఎంత దర్జాగా ఉన్నాను, వావ్ ఐఎమ్ లుకింగ్ వెరీ లిక్, ఐఎమ్ లుకింగ్ వెరీ రిచ్ అని చెప్పేసి ఇట్లా మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. తర్వాత తీసుకొని అక్కడ పెట్టండి. గోల్డ్ షాప్కి వెళ్ళండి, కొనకండి, కావాలంటే కొనకండి. అక్కడికి వెళ్ళండి, మీకు నచ్చినది ఏదో ఉందనుకోండి, తీసుకోండి, చూడండి, అడగండి,
సరే ఆయనతో బార్గింగ్ చేసినట్టుగా, ఓహో ఇంత ఉందా, నేను ఈ ప్రైస్ లో అనుకోలేదండి, నా ప్రైస్ లో ఇది లేదండి అని అనుకున్నట్టుగా మీరు దాన్ని మళ్ళీ అక్కడ పెట్టండి. కానీ ఆ సమయంలో దాన్ని మీరు విజువలైజ్ చేసుకోవాలి, అది మీకు వచ్చిందని. ఓకేనా? హ్యాండ్ రైజ్ తగ్గించుకోండి. థ్యాంక్ యూ. సో ఈ రోజు నుంచి మన ఈ బయోట్యూరియన్ మెంబర్స్ ఎవరు కూడా మిడిల్ క్లాస్ కానీ లోయర్ మిడిల్ క్లాస్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. వీఆర్ ఆల్ రిచ్ పీపుల్స్, వీఆర్ ఆల్ బికమింగ్ మల్టీ మిలీనియర్స్ అండ్ వీఆర్ బికమ్ ఏ మల్టీ మిలీనియర్స్, మల్టీ బిలీనియర్స్. మన డైలీ అంటారు వీఆర్ మిలియన్స్, వీఆర్ డైమండ్, వీఆర్ ఇండియా అని అనుకుంటున్నాం కదా, మళ్ళీ ఎట్లా మీ మైండ్ ని మిడిల్ క్లాస్ అనుకుంటున్నా చెప్పండి? ఎందుకంటే మీ మైండ్ మిడిల్ క్లాస్ అని అనుకుంటున్నాం కాబట్టి మనం అక్కడే ఉండిపోతున్నాం. వీఆర్ నాట్ పూర్ పీపుల్, వీఆర్ రిచ్ పీపుల్. ఒకటి ఏంటంటే ఇలా రిచ్ పీపుల్ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచన మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఉండదు వాళ్ళది. వాళ్ళు ఎప్పుడు రిచ్ మైండ్ సెట్ తోనే ఉంటారు, అందుకనే వాళ్ళు రిచ్ అవుతున్నారు. మరి మనం ఎందుకు ఇట్లా అవుతున్నాం అంటే మన మైండ్ ఎప్పుడు ఇదే ఆలోచిస్తుంది. అరే మనం మధ్యతరగతి వాళ్ళం రా, మన పిల్లలకు కూడా అదే నేర్పిస్తున్నాం. అరే మనం ఈ స్కూల్లోనే చదవాలరా, ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేవు బిడ్డ, మనం ఇది షాపింగ్ చేయాలి. అరే వద్దు, అది కాస్ట్ ఎక్కువ ఉంది, మనం తీసుకోదు, కాస్ట్ ఎక్కువ ఉందని ఉండదు. నేను ఒకటే చెప్తున్నాను, ఎంత మంది ఇక్కడ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మెనూ చూడకుండా ఆర్డర్ పెడుతున్నారు చెప్పండి? హ్యాండ్ రైజ్ చేయండి, ఇలాంటి చార్జ్ చేయండి. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మెనూ చూడకుండా ఆర్డర్ పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మెనూ చూడకుండా మీ ఐటమ్ ని, ప్రైస్ చూడకుండా, మెనూ చూసినా కూడా మీకు రైట్ సైడ్ చూడకుండా ఓన్లీ లెఫ్ట్ సైడ్ చూసేవాళ్ళు, ప్రైస్ చూడకుండా ఆర్డర్ పెట్టారు. ఎవరు లేరు. చాలా అలీ అంట, ఐఎమ్ ఆల్వేస్ వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ యూ ఆల్ ఆఫ్ యూ ఎవరైతే చెప్పారు ఎస్ అని. బట్ నేను కూడా అదే చెప్తున్నాను, మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు రైట్ సైడ్ ఉన్న ప్రైస్ కాకుండా లెఫ్ట్ సైడ్ ఉన్న ఐటమ్ చూసుకొని మీరు చేయండి. ఆ బిల్లు కూడా మీకు ఎక్కువ ఏం అవ్వదు, అది మీకు ఒక పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది. ఓకేనా? పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది. అంటే ఎప్పుడు ఒకటే కాదు, అప్పుడప్పుడు కొంచెం ఇలాంటివి కూడా ఆలోచించండి, టెక్నిక్స్ ట్రై చేయండి. అమ్మో బిల్లు ఎక్కువ అవుతారో వద్దురా, అమ్మ ఇది 1500 ఉంది, ఇది 2000 ఉంది, ఇది 3000 ఉంది, ఇది 4500 ఉంది, అట్లా అనుకుని అనుకోండి, ఆ బిల్ ఇంకా మీకు హెవీగా అనిపిస్తుంది. మీకు ఏది అనిపించినా కూడా హే ఇంతేనా, లైట్ ఓకే, నాకు యూనివర్స్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ ఏ మనీ అట్రాక్టర్, ఐ హ్యావ్ మనీ ఫ్రీక్వెన్సీ, ఐఎమ్ అబండెంట్ అట్రాక్టర్. ఇట్లా అనుకోండి, ఆటోమేటిక్ గా మనీ మీకు అడ్జస్ట్ అయిపోతుంది. సో రీసెంట్ గా నేను ఒక 2 days బ్యాక్ పిస్తా హౌస్ కి వెళ్ళడం జరిగింది. మా బేబీ బర్త్డే ఉంది కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది తీసుకొని వెళ్ళిన. ఆడికి వెళ్ళిన తర్వాత మీకు ఆర్డర్ చెప్పండి అంటే మా పక్కన మా కజిన్ బ్రదర్ చూసుకొని రేట్ చూస్తున్నాడు. అవి పక్కన పెట్టి ముందు నీకు ఏం కావాలి చెప్పు అని అడిగిన. అరే కాస్ట్ ఎక్కువ అవుతారా ఇంత పెద్ద, అరే నువ్వు వదిలే, నీకు ఏం కావాలి ఆర్డర్ చెప్పు అన్న. ఆయన ఒక ఒక ఆయన అంటే వాళ్ళు కొంతమంది ఇప్పుడు వేరే వాళ్ళు పార్టీ ఇస్తున్నప్పుడు ద బెస్ట్ తీసుకోవాలని చూస్తారు, కొంతమంది ఏమో అరే మళ్ళీ ఎందుకు బిల్ ఎక్కువ అయితే అట్లా అనుకుంటా, కట్ డిలీట్ క్యాన్సల్. ఆయన నాకు ఒకటి సూప్ కావాలి, ఇంకోటి ఇది కావాలి, ఇంకోటి అది కావాలని స్టార్టర్స్, సూప్ దగ్గర నుంచి స్టార్టర్స్ వరకు మొత్తం ఎండింగ్ వరకు ఇచ్చినాము. అందరు భర్పూరు తిన్నారు, ఇంకేమైనా కావాలని అడిగిన. అంటే ఏం లేదు సార్ అన్న. నిజంగా అంటే నిజంగా కడుపు నిండిందా, ఇంకేమైనా జ్యూస్ తీసుకుంటారా అన్న. వద్దు వద్దు, స్టమక్ ఫుల్ అయిపోయింది ఇంకా చాలు అన్నారు. ఓకే మీరు పోండి. కానీ తిప్పి కొడితే బిల్ ఎంత అయిందంటే హార్డ్లీ ఒక 5000 కాదు. మళ్ళీ ఎంతమంది, 6 మెంబర్స్, 6 మెంబర్స్, మళ్ళీ అందరం సఫిషియెంట్ తిన్నాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటమ్, బెస్ట్ మంచి మంచి ఐటమ్స్ తీసుకొని తిన్నాం. అంటే నా మైండ్ నేను ట్యూన్ చేసుకున్నా, ఇది పెద్ద అని కాదు. సో అక్కడ కూడా ఏమైందంటే మనం తీసుకున్న ఐటమ్స్ ఎక్కువ ఉన్నా కూడా, ఐటమ్స్ మన కడుపు నిండిపోయినా కూడా మన బిల్ అనేది ఎక్కువ అనిపించదు. అట్లీస్ట్ ఈ ఇంప్లిమెంట్ చేయండి. కానీ ఫర్ యూర్ కైండ్ ఇన్ఫర్మేషన్, జేబులో ఎంతో కొంత పెట్టుకొని చేయండి. ఏం లేకుండా ఈ టెక్నిక్ వాడాను అనుకోండి, అడిగిన తర్వాత మళ్ళీ పిండి రూపాల్సి వస్తుంది. ఓకేనా? ఎంతో కొంత పెట్టుకోండి, దాన్ని మైండ్ లో పెట్టుకొని ప్లాన్ చేయండి. అంటే స్టెప్ బై స్టెప్ వర్కౌట్ అవుతుంటది, ఏదన్నా స్టెప్ బై స్టెప్ వర్కౌట్ అవుతుంటాం మనకు, అది ఇంప్లిమెంట్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే ఫర్ ద కైండ్ బీయింగ్ లాస్ట్ 2 months లో నేను అఫర్మేషన్స్ లో మనం ఒకటి రాసుకోండి అనుకుంటే నేను ఒక 30 lakhs రాసుకోవడం జరిగింది. ఒక 30 lakhs నేను రాసుకోవడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ మీకు ఇక్కడ ఒక బాటిల్ కనపడుతుందో లేదో నాకు తెలియదు. ఇగో ఇది ఒక గ్లాస్ బాటిల్, దీని మీద నేను 30 అని చెప్పేసి ఒక స్టిక్కర్ అంటించుకున్నాను, 30 lakhs అని. 30 lakhs అని, దిస్ ఈస్ కాల్డ్ వాటర్ మేనిఫెస్టేషన్. సో నేను దీని మీద రాసుకున్నా, దీంట్లో వాటర్ నింపుకున్నా, ఆ వాటర్ తాగిన ప్రతిసారి
అప్పట్లో వెనకట్ల ఋషులు వచ్చి వాటర్ ఇట్లా పోసి చూమంతర ఖాళీ అని చెప్పి ఇట్లా అంటుండే కదా, నువ్వు ఇదైపోతావు నువ్వు అదైపోతావు అని. దిస్ ఇస్ కాల్ వాటర్ మేనిఫెస్టేషన్. ఈ వాటర్ నింపుకొని ఒక 30 seconds దాన్ని ఇట్లా పట్టుకొని మీకు ఏం కావాలనుకుంటున్నారో అది దానికి చెప్పండి, అది అయిపోయినట్టుగా ఫీల్ అయ్యి ఆ వాటర్ తాగేయండి. నేను అనుకున్న ఈ 30 lakhs ని నేను లాస్ట్ మంత్ రిసీవ్ చేసుకున్నా. నేను అనుకున్నా ఇది లేట్ అవుతుంది, నాకు ఇది నా అమౌంట్ ఇది కావాలి, సో అండ్ సో ఇట్లా అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో నేను అనుకున్నా, నేను రాసుకున్న అఫర్మేషన్స్ కూడా ఉన్నాయి. సో ప్రతి నాది ఒక వింత ప్రపంచం ఉంటుంది నా రూమ్ లో. ఎంత కొత్త వాళ్ళు వచ్చారంటే ఏదో పిచ్చి ఉన్నట్టు నీడికి అనుకుంటారు, బట్ వాళ్ళు అట్లే అనుకోవాలి, నో ప్రాబ్లం. సో ఇలా ఉంటుంది అనమాట. అంటే మనం ఏదైతే మనం మైండ్కి ఇస్తామో అది ఖచ్చితంగా మనం పాజిటివ్ అయ్యి తిరిగి మనకు వస్తుంది. సో థ్యాంక్ యూ అండి. అంటే నేను అందుకే ఎందుకు లేని అన్నానంటే ఈ సబ్జెక్ట్ ఒకదానికి ఒకటి రిలేటెడ్ ఉంటుందండి, అసలు ఎండ్ అనేది ఉంటుంది. మళ్ళీ ఎక్కువ టైం అయిపోయింది అనుకోండి మళ్ళీ ఇబ్బంది పడతాం. సో ఆల్మోస్ట్ 7:38. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా మీరు చూసుకోండి, చాలా మంది కుబేర ముద్ర, ఇవన్నీ అబండెంట్ అట్రాక్షన్ ముద్రాస్, ఇవన్నీ ధనాన్ని మనకు అట్రాక్ట్ చేసే ముద్రాసు. దీంట్లో చూడండి కుబేర ముద్ర ఉంది కదా, నెక్స్ట్ హాకిని ముద్ర, నెక్స్ట్ ఏమో కింద ఉన్న చూడండి, ఇవన్నీ మనం వాడుతున్న ముద్రాస్ అనమాట. ప్రాణముద్ర, సూర్య ముద్ర, మూలాధార ముద్ర, శక్తి ముద్ర, ఇవన్నీ. సో ఇందులో ఈ మూలాధార ముద్ర, శక్తి ముద్ర అని కొన్ని ఉంటాయి. సో ఈ ముద్రలు ఎట్లా ఉంటాయి అంటే చూడండి, ఇందులో మీరు ద బెస్ట్ ముద్ర కుబేర ముద్ర. ప్రతిరోజు మీరు ఇలా పట్టుకొని మీ మనసులో ఇలా పెట్టుకొని మనసులో అనుకోండి, ఓకేనా. మీరు ఎక్కడన్నా మాట్లాడుతున్నారు అనుకుంటే హాకిని ముద్రలోకి వెళ్ళిపోండి, జస్ట్ లైక్ ఇలా. ఇప్పుడు ఇలా చూసుకుంటే మన రజనీకాంత్ కానీ అలన్ మస్క్ కానీ ద బెస్ట్ పీపుల్, రిచెస్ట్ పీపుల్ చాలా మంది వాడే ముద్ర ఏంటంటే హాకిని ముద్ర. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యూజింగ్ హాకిని ముద్ర. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకొక ముద్ర ఉంటుంది సార్, ఇది చాలా టఫ్. ఇది ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ చిన్న వేలు ఉంది కదా, చిన్న వేలికి ఇలా, ఈ వేలికి ఇలా, దీనికి ఆపోజిట్ లో పెట్టాలి. ఇది చాలా రేర్. ఇలా పెట్టాలి, ఈ ఈ ముద్ర పెట్టాలి. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా, ఈ చిటికెన వేలు కాకుండా చిటికెన వేలికి పై వేలు, తర్వాత చిటికెన వేలు ఇట్లా, ఈ ముద్రకి ఇది, దీనికి ఇట్లా ఇలా పెట్టేసి మనం ఈ ముద్రలో కూర్చుంటే ఇది చాలా తొందరగా మనీ అట్రాక్ట్ చేస్తుంది. ఇది టఫ్ ముద్ర కానీ తొందరగా అట్రాక్ట్ చేస్తుంది మనీ. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇది టఫ్ ఉంది అనుకోండి, ఈ కుబేర ముద్ర ప్లాన్ చేయండి. ఇలా పెట్టేసుకోండి, ఇలా ఫింగర్ చేయండి, ఇలా పెట్టుకొని డైలీ అనుకోండి, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ ఏ మనీ వైబ్రేషన్, ఐ హ్యావ్ మనీ ఎనర్జీ, ఐ హ్యావ్ మనీ ఫ్రీక్వెన్సీ, ఐఎమ్ ఏ మనీ పవర్, ఐఎమ్ ఏ మనీ స్ట్రెంగ్త్, ఐ హ్యావ్ మనీ ఫ్లో, ఐ హ్యావ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ మనీ, ఐఎమ్ ఏ మనీ మ్యాజిక్, I have creation of money, I am freedom, I am infinity, I am a joy, I am a connection, I am a seed, I am a miracle, I am a celebration, I am a money vibration, I have money vibration, I am attracting always money, I am attracting abundance of attraction, money. అంటే ఇలా రకరకాలు ఉంటాయి. ఇప్పుడు మీకు ఇక్కడ కనపడుతున్నాయి కదా, సో ఇవి డైలీ కీవర్డ్స్ అంటారు వీటిని. కీవర్డ్స్ మనీ ఫ్లోస్ టు మీ ఈజీలీ, ఐఎమ్ మనీ ఫ్లో, ఐఎమ్ మనీ స్ట్రెంగ్త్, ఐఎమ్ మనీ పవర్, ఐఎమ్ ఎనర్జీ. అంటే ఇలా రకరకాలుగా మనం డైలీ ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి, ఇవన్నీ అనుకోవాలి. సో ఏదో ఒక ముద్ర ఖాళీ ఉన్నప్పుడు చూడండి, నేను ఖాళీ ఉన్న ప్రతిసారి నా ఆటోమేటిక్గా నా ఫింగర్ ఇలా నా చేతి నాకు తెలియకుండా, అంటే నా సబ్ కాన్షియస్ మైండ్ లో ఇది ఆల్రెడీ యాడ్ అయిపోయింది, నేను ఇలాగే పెట్టుకుని ఉంటా. మీరు ఎక్కడ నేను మీటింగ్ లో ఉన్నప్పుడు చూడండి, నా 2 హ్యాండ్స్ ఉంటే ఆటోమేటిక్ ఇలాగే వస్తుంది, ఇలా వస్తుంది. లేదంటే ఖాళీ కూర్చున్నప్పుడు ఇలా వస్తుంది, లేదంటే ఇలా పెడుతుంటాను. ఏదో ఒకటి అంటే ఇలా ఉండాలి. నార్మల్ ఇలా ఉండడము, ఇలా పెట్టుకొని ఉండడము, ఇలా ఉండకూడదు. ఎప్పుడైనా ఇట్లా ఇట్లా కొంతమంది భయం ఉంటారు, జేబులో చేతులు పెట్టుకొని ఉంటారు, జేబులో చేతులు పెట్టుకొని ఉండకూడదు. ఇలా హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఉండకూడదు, ఇలా ఎప్పుడు ఇలా పట్టుకొని ఉండకూడదు. సో వీలైనంత వరకు మనం ముద్రాస్ని ఇలా యూజ్ చేసుకోవాలి. ప్రతి ముద్రకి ఒక సంకేతం, ప్రతి దానికి ఒక పాజిటివ్ వైబ్స్. మీరు యోగులు ఋషులు అందరూ ఎందుకు ఇట్లా పెట్టుకుంటారంటే దీంతో మనం బాడీ మొత్తం హీల్ చేయొచ్చు, మన పాజిటివ్ వైబ్స్ మొత్తం మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు, నెగిటివ్ ని మనం పారదోలొచ్చు దీని ద్వారా. సో ఇలా మనకు చాలా జరుగుతుంటాయి అన్నమాట. అంటే ఎప్పుడైతే మనం ఇవన్నీ నేర్చుకొని 1 by 1 ఇంప్లిమెంట్ చేసుకుంటామో మనకు వర్కౌట్ అవుతుంది. సో లెట్ us స్టార్ట్ ద అబౌట్ బేసిక్ లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ స్టైల్. ఇందులో చూసుకోండి చాలా ఇంపార్టెంట్ ఇవి. లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ స్టైల్లో ఇవి కొన్ని చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రైట్
10 ర్యాండమ్ గ్రాటిట్యూడ్స్. అంటే ఇప్పుడు మీరు మీ దగ్గర బుక్స్ ఉన్నాయి కదా, ఒక 10 గ్రాటిట్యూడ్ రాయండి సార్ ప్రతి ఒక్కరు. చూద్దాం ఎంత ఫాస్ట్ రాస్తారు. గ్రాటిట్యూడ్ అంటే మీ బుక్ లో ఒక 10 కృతజ్ఞత అంటే మీకు మంచి జరిగినాయి ఒక 10 రాయండి. మీ లైఫ్ లో ఇప్పటి వరకు గుర్తొచ్చినాయి మంచి జరిగిన ఒక 10 రాయండి. ప్రతి ఒక్కరు రాయండి. మీకు లైఫ్ లో ఇప్పటి వరకు మంచి ఏం జరిగింది ఒక 10 రాయండి. జస్ట్ లైక్ మీకు నాకు ప్రమోషన్ వచ్చింది, ఓకే, అది ఒక మంచి. నేను ఒక కారు కొనుక్కున్నా, ఓకే, మంచి. మీ పిల్లలకి మెడికల్ సీట్ వచ్చింది, అదొక మంచి. అంటే నా హెల్త్ బాగుంది, నేను ఇప్పటివరకు సిక్ అవ్వకుండా నేను హ్యాపీగా హెల్తీగా ఉన్నాను. అంటే ఒక 10 గ్రాటిట్యూడ్ రాసుకోండి మీకు మీరు. యాక్చువల్లీ 10 కాదు సార్, 100 రాయాలి. 100 గ్రాటిట్యూడ్ రాయాలి, మోర్ దెన్ 100 వీలైతే. కానీ నేను ఓన్లీ 10 ఇస్తున్నాను. మీరు ఈ 10 గ్రాటిట్యూడ్ రాసుకున్నాక వాటి మీద కృతజ్ఞత ఉండాలి. రాసిన తర్వాత లాస్ట్కి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ 3 టైమ్స్ రాయండి. లేదంటే థ్యాంక్ యూ గాడ్, మీకు ఇష్ట దైవం పేరు రాసుకోండి. థ్యాంక్ యూ లార్డ్ శివ, లేదంటే థ్యాంక్ యూ గాడ్ అని రాసుకోండి. లేదంటే థ్యాంక్ యూ యూనివర్స్ రాసుకోండి, ఓకేనా. లేదనుకుంటే థ్యాంక్ యూ మై ఫ్యామిలీ, ఇంకేదన్నా మీ ఇష్టం. గ్రాటిట్యూడ్ ఉండాలి. ఒక 10 గ్రాటిట్యూడ్ రాసుకోండి. ఒకవేళ మీకు ఇప్పుడు వీలు పడకపోయినా రాసేసి పెట్టుకోండి, తర్వాత అయినా రాసుకోండి. సో ఎంతమంది వచ్చారు? వీడియోస్ మాత్రం ఓన్లీ ఫ్యూ పీపుల్స్ ఆర్ ఓపెన్. ఎందుకు ఓపెన్ చేసుకోలేదు ఐ డోంట్ నో. వీడియో ఇంకోటి ఏంటంటే, మీరు ఎక్కడైతే ఓపెన్ అప్ అవుతారో అక్కడ మీ మైండ్ ఓపెన్గా ఉన్నట్టుగా. అంటే ఇక్కడ కూడా మీరు ఇన్ఫీరియారిటీ, అంటే ఇక్కడ కూడా మీరు ఇన్సెక్యూర్గా ఉన్నారు. అంటే మీ మైండ్ యాక్సెప్ట్ చేయొద్దని. మనం ఇప్పుడు నేను నేర్చుకున్న మా దగ్గర ఒకటే చెప్పారు మా గురువు గారు, ఎప్పుడైనా సరే మీరు వీడియో ఆన్ లో ఉన్నా సరే ఆఫ్ లో ఉన్నా సరే నన్ను చూడండి. నేను ఫీడ్బ్యాక్ ఇచ్చిన ప్రతిసారి కానీ, నేను జూమ్ చెప్పిన ప్రతిసారి నేను వీడియో ఆన్ చేయకుండా ఎప్పుడు జూమ్ చేయను. ఇందులో కొంతమందికి తెలుసు అది. ఎందుకంటే మన షట్టర్ని మనమే క్లోజ్ చేసుకుంటాం. అట్లా ఏదన్నా ఓకే, సిచ్యువేషన్స్ అలా ఉంది, నేను చేయలేకపోతున్నానంటే ఓకే ఫైన్, ఓకే, లెట్ స్టార్ట్. 10 గ్రాటిట్యూడ్ రాసుకున్నారా సార్? రాసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే హోపోనో పోనో, హో ఓపోనో పోనో అని ఉంటుంది. హోపోనో పోనో అని ఒక టెక్నిక్ ఉంటుంది. ఈ టెక్నిక్ ఏంటంటే ఒక 5 శబ్దాలు ఉంటాయి సార్. జస్ట్ డైలీ వాటిని మనం పలకాలి. ఎస్ సార్, పవన్ కుమార్ సార్ ఏదో చాట్ చేశారు, దిస్ ఇస్ పవన్ కుమార్ అని. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. అందరు రాసి పెట్టుకోండి సార్. నెక్స్ట్ ఎట్లా అనేది అవన్నీ చూద్దాం. అంటే డైలీ మీ లైఫ్ లో జరిగిన ఒక 10 గ్రాటిట్యూడ్ ఒక బుక్ పెట్టుకోండి సార్. సపరేట్ గా ఒక డైరీ పెట్టుకోండి. ఇలా సపరేట్ గా ఒక డైరీ పెట్టుకోండి. ఇలా ఈ డైరీలో మీరు రోజు జరిగిన మంచి విషయాలు ఒక 10 రాసుకొని పెట్టుకోండి. మంచి విషయాలు మాత్రమే రాయండి, ఒక 10. ఓకేనా. డైలీ మీకు జరిగిన ఒక మంచి విషయాలు ఒక 10 గ్రాటిట్యూడ్ రాసి పెట్టుకోండి. అది అలవాటు చేసుకోండి సార్. మీ లైఫ్ లో మిరాకిల్స్ జరగకపోతే అడగండి. నెక్స్ట్ హోపోనో పోనో అన్నది నేను అది మీకు చూపిస్తాను నెక్స్ట్ ఇప్పుడు. తర్వాత అఫర్మేషన్. అఫర్మేషన్స్ ఖచ్చితంగా రిచువల్స్. అంటే ఇప్పుడు మనం రాస్తున్నాం కదా, డైలీ రాయండి. మార్నింగ్ టైంలో రాయండి, ఈవినింగ్ టైంలో గుర్తు విజువలైజ్ చేయండి. లేదంటే మార్నింగ్ విజువలైజ్ చేసుకోండి, ఈవినింగ్ టైంలో రాసుకోండి. ఎలాగైనా సరే మీకు వీలున్న ప్రతిసారి రాయండి. అట్లీస్ట్ ఒక 5 to 10 minutes టైం ఇచ్చుకోండి మీ లైఫ్ కోసం మీరు. నెక్స్ట్ ఇక్కడ 4th వన్, క్యాన్సల్. క్యాన్సల్ మరి క్యాన్సల్ ఏంది? ఎగ్జాంపుల్, మీరు సపోజ్ ఒక నెగిటివ్ వర్డ్ వాడారు, అనుకోకుండా మీకు తెలియకుండా మీ మైండ్ లోంచి మీ నోట్లోంచి ఒక నెగిటివ్ వర్డ్ వచ్చింది, ఎమ్మటే స్టాప్ అనండి. స్టాప్, క్యాన్సల్, క్యాన్సల్, క్యాన్సల్ 3 times క్యాన్సల్ చేసేయండి. ఆ క్యాన్సల్ అనగానే ఏమైందంటే మన మైండ్ ని ఓహో నెగిటివ్ వాడుతున్నాం అని చెప్పేసి ఆ నెగిటివ్ ని మన దగ్గర రాకుండా ఇది క్యాన్సల్ చేసేస్తుంది. క్యాన్సల్, క్యాన్సల్, స్టాప్ అనండి సడన్ గా. సపోజ్ మీరు మాట ఫ్లో వచ్చింది, మాట ఫ్లో వస్తూ అరే నీకు ఇట్లా అవుతుందిరా అని అనుకున్నప్పుడు ఓ సారీ, స్టాప్, క్యాన్సల్, 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 క్యాన్సల్ యూనివర్స్. అంటే అట్లా చెప్పుకోండి. ఇంట్లో ఏ నెగిటివ్ అయినా సరే, అది మీకు
అనుకో అంటే నెగిటివ్ కాబట్టి నేను చెప్పలేకపోతున్నా, అవి చెప్పకూడదు. సో మీ మైండ్లో, మీ ఇంట్లో, మీ ఫ్యామిలీ చుట్టుపక్కల ఎవరైనా నెగిటివ్ మాట్లాడుతున్నా, ఏదన్నా వేరే వార్త విన్నా, ఇంకేదన్నా విన్నా కూడా క్యాన్సల్ 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 3 times రాసుకోండి. మీ మైండ్లో స్టాప్ అని చెప్పేయండి గట్టిగా, స్టాప్ ఇట్ అని చెప్పేసి క్యాన్సల్ 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 అని రాసుకోండి. ఇది ఒక టెక్నిక్, నెగిటివ్ని డిస్కరేజ్, అది దూరం చేసుకోవడానికి మనకు యూజ్ చేసేది. నెక్స్ట్, ఇట్స్ ఎ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్. అప్పుడు క్యాన్సల్ అన్నారు కదా, అన్న తర్వాత మీరు ఏం చెప్పారంటే ఇది డబుల్ హ్యాపీనెస్, ఇట్స్ ఎ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్. తెలుగులో కొంచెం అనువదించుకోండి. ఇట్స్ ఎ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్ అంటే మీరు ఒక నెగిటివ్ వాడిరు కదా, వాడిన తర్వాత క్యాన్సిల్ క్యాన్సిల్ అన్నారు కదా, ఇంకా అది అక్కడికి డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్, మీకు ఏదైనా మంచి జరిగింది, ఎగ్జాంపుల్ ఈరోజు మ్యాచింగ్ లో ఒక 6,000 వచ్చింది, వావ్, ఇట్స్ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మై టీమ్, థ్యాంక్ యూ మై అప్లైనర్. ఇట్స్ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్ అంటే ఎగ్జైట్మెంట్ అనేది మన బాడీలో కనపడాలి, మన బాడీ లాంగ్వేజ్ లో కనపడాలి. ఇట్స్ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్, థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ రిసీవింగ్ డబుల్ అంటే 6,800 రూపీస్ మ్యాచింగ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. సో దాన్ని మనం డబుల్ హ్యాపీనెస్ కింద ఎప్పటికప్పుడు మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఏది చిన్న జరిగినా కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్ చూపించాలి. 440 వచ్చింది అనుకోండి, ఎలిజిబిలిటీ, వావ్, ఎలిజిబిలిటీ అయిపోయాను నేను, గ్రేట్ గ్రేట్, ఐఎమ్ ఎలిజిబిలిటీ. 440 ఐ రిసీవ్డ్. 440 తర్వాత జీరోలు యాడ్ అవుతాయి, మీకు తర్వాత జీరోలు యాడ్ అయిపోతాయి. 440ని చూడకండి, దాని తర్వాత వచ్చే జీరోని చూడండి. సో ఎప్పటికప్పుడు మీ లైఫ్ ని మీరు ఇట్లా డబుల్ హ్యాపీనెస్ తోటి ఎక్సైట్మెంట్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. సో అప్పుడే మీకు ఇది వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్, చాంటింగ్ 108 times అంటే రోజుకి ఏదన్నా ఒక అఫర్మేషన్ తీసుకోండి, 108 సార్లు రాయండి, లేదంటే పలకండి. జస్ట్ లైక్ మనం ఓంకారం అంటాం కదా, ఓం అని అనుకుంటాం కదా, అలాగే మీకు నచ్చిన అఫర్మేషన్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ రిసీవింగ్ మనీ, ఐఎమ్ రిసీవింగ్ మనీ, ఐఎమ్ ఏ మనీ అచీవర్, లేదంటే ఐఎమ్ రిసీవింగ్ డైలీ 1 lakh rupees, ఐఎమ్ రిసీవింగ్ డైలీ 1 lakh rupees, ఐఎమ్ రిసీవింగ్ డైలీ 10,000 rupees. ఇట్లా మీ మైండ్ మీకు ఏది అనిపిస్తే దాన్ని, మీ మైండ్ నమ్మేదానికి వేసుకోండి. 108 times చాంటింగ్ చేయండి, డైలీ 108 times చాంటింగ్ చేయండి, లేదంటే రాసుకోండి అట్లా. నెక్స్ట్, డ్రింక్ మ్యాజిక్ వాటర్. మీకు ఇందాక చూపించాను కదా, దీంట్లో మ్యాజిక్ వాటర్ ఉంటుంది, డస్ట్ మ్యాజిక్ ఉంటుంది, చాలా ఉన్నాయి. నేను ఇంకా షార్ట్ గా మెయిన్ తీసుకొని వచ్చాను, ఎందుకంటే ఇట్స్ ఓషన్ చెప్పాలంటే. నేను నేర్చుకుంటున్నా, ఇంకా చాలా ఉన్నాయి, నేను నేర్చుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. సో నేను ఇంప్లిమెంట్ చేసినవి, నాకు వర్కౌట్ అయినవి మాత్రం మీకు ఇస్తున్నాను, ఎందుకంటే నాకు వర్కౌట్ కానీ నేను మీకు చెప్పే ఉపయోగం ఉండదు కదా. సో అలాగా. సో డ్రింక్ మ్యాజిక్ వాటర్. ఈ మ్యాజిక్ వాటర్ ఏంటంటే, ఎప్పుడైనా సరే, సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లా గ్లాస్ లో వాటర్ ఉంది అనుకోండి, వాటర్ ఎవరైనా మీకు ఇచ్చారు, ఈ వాటర్ తాగే ముందు ఇట్లా పెట్టుకోండి, దీన్ని ఇలా పెట్టుకోండి, థ్యాంక్ యూ వాటర్, నా బాడీలోకి వెళ్ళి నా సెల్స్ని, నా బాడీలో ఉన్న ఆర్గాన్స్కి అన్నిటికీ ఒక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి, అవి క్షేమంగా మంచిగా వర్క్ చేసేలాగా నా బాడీని హెల్తీగా ఉంచుతున్నందుకు థ్యాంక్ యూ వాటర్, లవ్ యూ వాటర్, థ్యాంక్ యూ. లేదంటే థ్యాంక్ యూ వాటర్, ఐఎమ్ అట్రాక్టింగ్ మోర్ అండ్ మోర్ మనీ అని అనుకోండి. ఇలా మ్యాజిక్ వాటర్ ఇంట్లోదే, కానీ వాటికి మనం పవర్ ఇస్తాం. ఎట్లా అంటే ఇట్లా పట్టుకొని మనం ఇట్లా పెట్టి పవర్ ఇస్తాం, పవర్ ఇచ్చేసి దాంతో మాట్లాడతాం. వాటర్ కి స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటర్ కి మనం మాట్లాడే ప్రతి మాటకి వాటర్ లో ఒక పాజిటివ్, ఒక స్ట్రక్చర్ మారుతుంది. మీరు పాజిటివ్ మాట్లాడితే పాజిటివ్, నెగిటివ్ మాట్లాడితే నెగిటివ్ అట్రాక్ట్ అవుతాయి. మీకు తెలుసో లేదు ఆ విషయం. ఎందుకంటే వెనకట అప్పుడు ఋషులు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు చాంటింగ్ చేసి 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 వాళ్ళకి ఎప్పుడు ఒక ఆరా ఉంటుంది, పాజిటివ్ ఆరా. ఆ ఆరా ఉండడం వల్ల ఏమైతుందంటే, వాళ్ళు ఏదనుకుంటే అది జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళ చేతులు ఇట్లా వాటర్ పోసుకొని ఇలా పట్టుకొని వాటికి వాళ్ళ బాడీలో ఉన్న పవర్, వాళ్ళ వర్డ్స్ లో ఉన్న పవర్ ఆ వాటర్ లో కన్వర్ట్ చేసి, ఆ వాటర్ ద్వారా వాళ్ళని శపించేవాళ్ళు ఇట్లా. ఇది టెక్నిక్. ఇది వాటర్ మేనిఫెస్టేషన్, చాలా అద్భుతమైన టెక్నిక్ వాటర్ మేనిఫెస్టేషన్. ప్రతి దాంట్లో మనం చేసే ప్రతి పనిలో ఒక్కొక్క టెక్నిక్స్ ఉన్నాయండి ఇట్లా. ఓకే, లెట్స్ గో నెక్స్ట్ స్లైడ్. సో గ్రాటిట్యూడ్, కమింగ్ టు ద మెయిన్ టాపిక్. ఈ అన్నిటికీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రాటిట్యూడ్ అండి. గ్రాటిట్యూడ్ ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీలైతే మీ బుక్ను
మీ డైరీని తర్వాత ఓపెన్ చేసుకోండి, మీరు రాసుకోండి. మీ హెల్త్కి సంబంధించి ఒక పేజ్ రాయండి గ్రాటిట్యూడ్. అంటే మీ హెల్త్ బాగున్నందుకు, మీ కళ్ళు పనిచేస్తున్నందుకు, చేతులు పనిచేస్తున్నందుకు, చెవులు పనిచేస్తున్నందుకు, మీ హార్ట్ పనిచేస్తున్నందుకు, మీ బ్రెయిన్ పనిచేస్తున్నందుకు, మీ కాలు బొట్టన వేలు పనిచేస్తున్నందుకు. నెక్స్ట్ వస్తా మేడం, ఒప్పన నెక్స్ట్ వస్తుంది ఉంది, మీకు పనిచేస్తున్నందుకు. సో ఇలా ప్రతిదీ దాని గురించి మీరు రాసుకోండి. ప్రతి దాని అంటే మీ హెల్త్ గురించి ఒకటి రాయండి, మీ జాబ్ గురించి, మీ సక్సెస్ వర్క్ గురించి, మనీ గురించి, రిలేషన్ గురించి, మీరు అనుభవించబోతున్న డిజైర్స్ గురించి, కెరియర్ గురించి, ప్రతి దాని గురించి ఒక డిజైర్ అంటే ఒక గ్రాటిట్యూడ్ అనేది ఖచ్చితంగా సపరేట్. నేను ఏం చెప్తాను అంటే గ్రాటిట్యూడ్ ఒక బుక్కే పెట్టుకోండి, దాంట్లో డైలీ మీ లైఫ్ లో జరిగిన మంచి విషయాల గురించి, జరగబోతున్న వాటి గురించి రాసుకోండి. మీ హెల్త్ గురించి రాయండి, మీ జాబ్ గురించి రాయండి, సక్సెస్ గురించి రాయండి, మనీ గురించి రాయండి. ఇట్లా ప్రతి దాని గురించి మీరు గ్రాటిట్యూడ్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఈ గ్రాటిట్యూడ్ ఉంటామో, ఒక చిన్న హెల్ప్ చేసినా కూడా ఆయనకి థ్యాంక్ యూ అని చెప్పాలి. మీరు నన్ను చాలా వరకు కొంతమంది ఇక్కడ ఉన్నారు, నేను తెలిసిన వాళ్ళు, నేను డైలీ ఇంటరాక్ట్ అవుతున్న వాళ్ళు, నేను ప్రతి విషయానికి ఏదైనా అడిగితే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సార్ అంటుంటా. అంటే అది మైండ్ లోంచి కాదు, ఆటోమేటిక్గా బాడీలోంచి రావాలి, అంటే హార్ట్ లోంచి రావాలి. ఈ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ అనేది ఏదో థ్యాంక్ యూ అని చెప్తున్నా అన్నట్టు కాదు సార్, ఖచ్చితంగా మనకు లోపల నుంచి రావాలి. అది ఆటోమేటిక్గా మనకు యూనివర్స్ కనెక్ట్ చేస్తుంది, అది అలవాటుగా మారిపోతుంది. అది ఎప్పుడైతే మనకు అలవాటుగా మారిపోతే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. సో ఇది ఇంపార్టెంట్. సో గ్రాటిట్యూడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? ఇలా మీరు రాసుకోండి ప్రతి దాని గురించి. మీరు ఒక డైరీ పెట్టుకొని, డైరీలో ఒక పేజ్ కొన్ని విడిగా రాసుకోండి. ఒకటి హెల్త్, మీ ఆరోగ్యం సంబంధించి గ్రాటిట్యూడ్ రాసుకోండి. మీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, ఆ హెల్త్ ఇష్యూస్ నయమైనవి అనుకోండి, రాయండి. థ్యాంక్ యూ, నాకున్న మోకాల నొప్పులు తగ్గినందుకు యూనివర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్, నేను ఇవాళ అద్భుతంగా నడవగలుగుతున్నాను, నేను ఇచ్చిన మ్యాట్రెస్ చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది, నేను ఇచ్చిన మ్యాట్రెస్ వాళ్ళకి చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చింది, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు వాళ్ళ కిడ్నీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకున్నారు, వాళ్ళు వాళ్ళ డయాబెటిక్ ని సాల్వ్ చేసుకున్నారు, వాళ్ళు వాళ్ళ బీపీని సాల్వ్ చేసుకున్నారు, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. ఇట్లా రాసుకుంటుండండి. నెక్స్ట్ సక్సెస్ గురించి రాయండి. మీరు ఈ రోజు ఒక డీల్ క్లోజ్ చేసి అనుకోండి, దానికి 3 సార్లు థ్యాంక్స్ చెప్పుకోండి, 3 సార్లు సక్సెస్ చెప్పుకోండి. ఇట్లా మనీ మీకు వచ్చిన ఈ రోజు అవేర్నెస్ బోనస్ వచ్చింది, అరే నాకు అవేర్నెస్ బోనస్ వచ్చిందంటే మనీ కడ్డిలిట్. యూనివర్స్ కి ఏమర్థం అవుతుందంటే ఈయనకు డబ్బులు వచ్చినా కూడా ఎక్సైట్మెంట్ ఉండదు, ఈయనకు డబ్బులు అవసరం లేదు అని చెప్పేసి రాదు. సో 440 వచ్చినా కూడా ఫుల్ ఎక్సైట్మెంట్ ఉండాలి, ఫుల్ అంటే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉండాలి. మా గ్రూప్ లో ఒక మేడం గారు ఉన్నారు, సో తను ఇక్కడ కూడా ఉండడం జరిగింది. సో మేడం కి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 3 months 4 months జర్నీలో బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు, కానీ ఏ ఒక్క రోజు కూడా తను ఫ్యామిలీ మ్యాచింగ్ కోసం ఆరాటపడలే. సార్ వచ్చిందా, ఏసేయండి సార్ అన్నది. అవేర్నెస్ బోనస్ వచ్చినా కూడా ఫుల్ ఎక్సైట్మెంట్ చెప్పింది నాకు, సార్ నిజాలి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు ఇంత అమౌంట్ వచ్చింది సార్ అన్నది. మేడం ఉన్నారు ఇప్పుడు గ్రూప్ లో కూడా ఉన్నారు, శాంతకుమారి గారు అని. తనకు అవేర్నెస్ బోనస్ గురించి చాలా ఎక్సైట్మెంట్ గా తీసుకున్నారు. ఏ ఒక్క రోజు కూడా నాకు ఫ్యామిలీ మ్యాచింగ్ రాలేదు సార్ అని సాడ్ అవ్వలే. ఆ మేడం వచ్చిన అవేర్నెస్ బోనస్ ని కూడా ఇప్పుడు కూడా ఫుల్ ఎక్సైట్మెంట్. తను తీసుకునే దానికంటే తను పెట్టిన ఎక్స్పెండిచర్ ఎక్కువ అయినా కూడా తను ఒకటే అన్నదంటే, సార్ నాకు టైం వచ్చింది సార్, నాకు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పన్నారు. నిజం చెప్తున్నా, ఆ గ్రాటిట్యూడ్ ఉన్నది కాబట్టి ఆ మేడం నిలబడ్డది. ఇప్పుడు మేడం కింద మంచి మంచి టీమ్ వస్తున్నారు. సో నేను అనుకుంటున్నా ఏంటంటే షీ విల్ బి ద బెస్ట్ పొజిషన్ ఇన్ అవర్ ఈ బయోటోరియం. ఆ యూనివర్సిటీతో కానీ ప్రతి ఒక్కరు కూడా మనం ప్రే చేయాలి మేడం కోసం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో ఇట్లా గ్రాటిట్యూడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వచ్చిన ఏదైనా కూడా దానికోసం మనం గ్రాటిట్యూడ్ గా ఉంటేనే మనకి పాసిబుల్ అవుతుంది, అదర్వైజ్ వి కాన్. రాదు లేకపోతే, అంటే రాదు అనేది రాదు కాదు లేదు అనే వర్డ్స్ మనం వాడొద్దు అసలు. సో ఇట్లా ప్రతిదానికి గ్రాటిట్యూడ్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇది నాకు బాగా నచ్చింది, నేను నా అప్లైనర్ రవి గారితో కూడా చాలాసార్లు అనడం జరిగింది, నాకు నచ్చిన వాడు ఇది, నేను ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేస్తా. నేను ఎక్కడికైనా వెళ్ళి షాపింగ్ మాల్కి వెళ్ళినా కూడా, ఎక్కడైనా ఏదైనా కొనడానికి వెళ్ళినా కూడా, నేను వాళ్ళకి డబ్బు ఇచ్చినప్పుడు ఒకటే అంట, అరిగాటో ఇన్ అరిగాటో అవుట్, అరిగాటో ఇన్ అరిగాటో అవుట్. క్యాన్ హోండా అని చెప్పి జపనీస్ ఆథర్ అనమాట ఈయన, క్యాన్ హోండా అని చెప్పేసి. సో ఈయన ఏం చెప్పాడంటే, బీయింగ్ గ్రేట్ఫుల్ ఫర్ బోత్ మనీ కమింగ్ ఇన్ అండ్ మనీ గోయింగ్ అవుట్. అంటే మీ దగ్గరికి డబ్బు వస్తున్నా కూడా, మీరు డబ్బు ఖర్చు పెడుతున్నా కూడా, మీరు ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ చూపిస్తారో
అంటే మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు, ఒకటి కొనుక్కున్నారు, మా బిల్ ఎక్కువైంది అనుకో, మా ఇంత బిల్ అయింది, వీడు కనీసం ₹1 కూడా తక్కువ చేస్తలేడు అది అని చెప్పి తిట్టుకోకండి. ఓకే, థ్యాంక్ యూ, అరిగాటో ఇన్ అరిగాటో అవుట్, జపానీస్ లాంగ్వేజ్ అనమాట ఇది. అరిగాటో ఇన్ అంటే నా దగ్గరికి థ్యాంక్ యూ, నా దగ్గరికి వచ్చినందుకు, వెళ్తున్నందుకు. అంటే ప్రతి దానికి ఒక గ్రాటిట్యూడ్ అనేది చూపించుకోవాలి. సో ఈయన లైఫ్ లో ఒక ఆథర్ ద బెస్ట్, ఒకప్పుడు జీరో నుంచి ఇప్పుడు హీరోగా వెళ్ళిపోయాడు, జీరో టు హీరో వెళ్ళిపోయాడు. ఆయన ఫార్ములా ఏంది, వాట్ ఈస్ యువర్ సక్సెస్, సీక్రెట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఫార్ములా అంటే అరిగాటో ఇన్ అరిగాటో అవుట్ అన్నాడు, అంతే సింపుల్ గా. ఆయన ఇప్పటికీ పాటించే ఫార్ములా ఇదే. ప్రతి రూపాయి ఖర్చు పెట్టినా కూడా అరిగాటో అవుట్ అరిగాటో ఇన్. మీకు ప్రతి రూపాయి వచ్చింది అనుకోండి, అరిగాటో ఇన్, థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ రిసీవింగ్ దిస్ మనీ. అంటే అది జపనీస్ లాంగ్వేజ్ కాబట్టి అందులో ఉంది. సో మనం మన లాంగ్వేజ్ లో ఇంగ్లీష్ లో వాడుకోవచ్చు. థ్యాంక్ యూ మనీ ఫర్ రిసీవింగ్ మీ, థ్యాంక్ యూ మనీ ఫర్ సెలెక్టింగ్ మీ, థ్యాంక్ యూ మనీ ఫర్ కమింగ్ మీ. ఇలా మనం ప్రతిది కూడా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటేనే సక్సెస్ అవుతామంట. సో ఇది మనకు ప్రాక్టికల్ గా ప్రూవ్ చేశారు కెన్ హోండా అని జపనీస్ ఆథర్. ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చింది ద మెయిన్ అండి. చాలా మందికి నేను వండర్ఫుల్ ఇంప్లిమెంట్ చేసిన, ఎవ్రీడే నేను చేసే టెక్నిక్స్ ఇవి. సో హొపోనోపోనో, ఇందాక మీకు అక్కడ రాయడం చూపించడం జరిగింది కదా, దట్ ఈస్ కాల్ హొపోనోపోనో. సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, క్వైట్ యువర్ మైండ్. ఫస్ట్ మీరు ఈ హొపోనోపోనో ఇంప్లిమెంట్ చేయడానికి మీ మైండ్ని మీరు కొంచెము మీ అదుపులోకి పెట్టుకోండి. ఆ తర్వాత ఒకటే అనుకోండి, మీ ప్రాబ్లం మనీయా, ఇంకేదైనా హెల్త్ ఇష్యూసా, ఇంకేదన్నా, ఈ హొపోనోపోనో టెక్నిక్ ని మనము మన దగ్గర నుంచి వేరే వాళ్ళకి కూడా మనము ఇవ్వచ్చు. జస్ట్ లైక్ ఇప్పుడు నేను ఆల్వేస్ ఇట్లే అనుకుంటా, ఎగ్జాంపుల్, డియర్ మనీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ. డియర్ మనీ ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ అండ్ థ్యాంక్ యూ. డియర్ కార్ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలా ప్రతిసారి మీకు డబ్బులు కావాలనుకోండి, డబ్బు గురించి మాట్లాడండి. ఇంకేదన్నా మీకు సపోజ్ మీకు ఏది కావాలంటే, మీ మనీ అయితే మనీ, ప్రాబ్లమ్స్ అయితే ప్రాబ్లమ్స్, కడ్డీలు ప్రాబ్లమ్స్ అనకూడదు, అందుకని నాకు వర్డ్ రావట్లేదు సరిగ్గా. అలా అనకండి. మీకు ఏది కావాలనుకున్నా దానికోసము మీరు ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు రిలాక్స్ ఆ తర్వాత మీరు అడగండి, వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయండి. మేము చిన్న మామూలుగా బయటికి వెళ్తున్నాము, మా కార్లో వెళ్తుంటే మా పాప అడిగింది, పాప సార్ మ్యూట్ చేయండి సార్. మా పాప ఒక విషయం వెళ్తుంటే నేను ఒక రోజు మా పాపకి చూపించిన, నెక్స్ట్ మనం తీసుకుపోయే కార్ ఇది డాడీ, ఇగో ఇది మన కార్ అంటే, పప్ప కార్ కి రూఫ్ ఉందా అని అడిగింది. ఎస్ బేటా రూఫ్ ఉంది అన్న. ఓకే పాప, దిస్ ఇస్ కార్, వెరీ గుడ్ అండ్ బాగా లుక్ ఉంది పప్ప అన్నది. మరి ఇప్పుడు ఆ కార్ కావాలంటే ఏం చేయాలంటే, మా పాప ఏమిటంటే, డియర్ కార్ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. మా పాప కార్లో ఉంటుంది, మా చిన్న పాప 6 years, నిన్నటికి 7 years పడింది. హొప్పనొప్పను నాతో పాటు డైలీ చేస్తాను. డియర్ కార్ హౌస్ అడిగింది. ఇప్పుడు మా పాపకి ఏదైనా కావాలనుకోండి, డాడీ నాకు ఇది కావాలి, నాకు పప్ప ఇది కావాలని అడిగింది అనుకోండి, ఓకే డాడీ హొప్పనొప్పన చేసుకో అని చెప్తా. డియర్ నోట్బుక్ ప్లీజ్ కమ్, ఇట్లా చెప్తారు, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ దిస్ నోట్బుక్. అంటే నేను నేర్పిస్తున్నా మా పిల్లలకి ప్రతిది కూడా ఇట్లాంటి చిన్న చిన్నవి కొన్ని. ఎక్కడికైనా ఫుడ్ తిన్నా అనుకోండి, థ్యాంక్ యూ చెప్పడం. అంటే ఇట్లా కొన్ని ఉంటాయి ఇంప్లిమెంటేషన్. సో ఇది మీరు కావాలంటే తీసుకోండి. ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. దీన్ని మనం కొంచెం ఎమోషనల్ గా ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, డియర్ మనీ, డియర్ మనీ, ఇలాంటి డియర్ కార్, డియర్ హెల్త్, డియర్ పర్సన్, డియర్ రవి సార్, డియర్ నర్సిరెడ్డి సార్, డియర్ వినోదిని మేడం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చాలా మంది మన దగ్గర డియర్ అనే వర్డ్ ఏదో చూస్తారు. డియర్ అనేది చాలా యూజువల్ వర్డ్, చాలా యూజువల్ వర్డ్, దాన్ని తప్పుగా తీసుకోవద్దు ఒకరు అన్నా కూడా. ఓకేనా? డియర్ మనీ ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ మనీ ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ. ఇట్లా మీరు వర్డ్స్ చేసుకోవాలి. దానికి ముందు కానీ దాని తర్వాత కానీ మీరు మీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అది యాడ్ చేసుకోండి. సపోజ్ మీకు ఏది కావాలనుకుంటున్నారు, మనీ కావాలనుకుంటున్నారు, డియర్ మనీ ఐఎమ్ సో సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. అంటే ఎలాగైనా సరే ఈ 4 వర్డ్స్ మాత్రం దానికి మిక్స్ అవ్వాలి, సీక్వెన్స్ లో రావాలి. దాని తర్వాత మీకు ఏది కావాలో అది యాడ్ చేసుకోండి, ముందు కానీ తర్వాత కానీ. సో ఇక్కడ చూడండి, థింక్ అబౌట్ ద ప్రాబ్లమ్, ఫియర్, పర్సన్ ఆర్ మనీ బ్లాక్, ఏదైనా సరే. ఇంకా చూడండి, స్లో రిపీట్ ద
4 lines స్లోలీ మన ఈ 4 words ని రిపీట్ చేయాలి. స్లోలీ ఎందుకంటే స్టార్టింగ్ లో అలవాటు కావాలి కాబట్టి. సో ఇప్పుడు నాకు అలవాటు కాబట్టి నేను కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నువ్వు ఎట్లా ఉన్నా నేను డైరెక్ట్ చెప్పేస్తాను, డియర్ మనీ ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ అండ్ థ్యాంక్ యూ. ఇట్లా అంటే ఇట్లా మనం ఇప్పుడు నా మనసులో నాకు ఏదైనా కావాలనుకున్నప్పుడు దాన్ని అనేసుకుంటాను నేను డైరెక్ట్ గా ఏదైనా సరే అట్లా. సో రిపీట్, మీకు స్టార్టింగ్ లో మీరు అనుకున్నది కావాలనుకుంటే 108 times రిపీట్ చేయండి, 21 days చేయండి. మీరు ఏదనుకుంటున్నారో దాన్ని 108 times రిపీట్ చేసి 21 days దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇది ఖచ్చితంగా ద బెస్ట్ 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 స్ట్రాటజీ అండి. ఇది మీరు కావాలంటే చేసి చూడండి. ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అంటే మీ మైండ్కి మీ థాట్స్కి ఆ యూనివర్స్కి కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే కనెక్ట్ అయిందో మీరు ఇట్లా అడిగితే అట్లా వస్తుంది. నిజం చెప్తాను, మీరు ఇట్లా అడిగితే అట్లా వస్తుంది. ఇది ఇంప్లిమెంట్ అవుతుంది, ట్రై చేసుకోండి. అండ్ ఇంకోటి మేనిఫెస్టేషన్స్ క్యాండిల్స్, దీన్నే మనం ఏమంటాం అంటే క్యాండిల్ లైట్ మేనిఫెస్టేషన్స్ అంటాము. తెలుగులో దీన్ని త్రాటకం అంటాము, త్రాటకం. సో చాలా మంది గుర్తుపెట్టుకోండి, చూసుకోండి. ఒకటి, ఇప్పుడు అమావాస్యకి పౌర్ణమికి అనేది ఒక కాస్మెటిక్ ఎనర్జీ అనేది మనకు ఉంటుంది. ప్రతి అమావాస్యకి పౌర్ణమికి ఒక కాస్మెటిక్ ఎనర్జీ ఉంటుంది. చాలా మంది దాన్ని నెగిటివ్ గా తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి నెగిటివ్ గానే అవుతుంది. బట్ నేను ఒకవేళ టైం ఉంది అనుకోండి, వీలైన ప్రతిసారి నేను ఆ క్యాండిల్, ఓన్లీ క్యాండిల్ వెలిగించుకొని లైట్స్ అన్ని ఆఫ్ చేసుకుంటాం. ఆ క్యాండిల్ నాకు అంటే నాకు ఐకి ఇట్లా స్ట్రైట్ గా ఉండాలి. నాకు ఇట్లా ఒక స్టూల్ పెట్టుకొని, ఇప్పుడు సపోజ్ టేబుల్ ఉంది కదా, టేబుల్ మీద పెట్టుకొని దీని మీద ఏదైనా హైట్ పెట్టుకొని క్యాండిల్ ఇట్లా పెడతా, నా స్ట్రైట్ పెట్టి ఆ క్యాండిల్ పైన ఏదైతే చివర ఉంటుంది చూసారా, మీరు దాన్ని కళ్ళు ఆర్పకుండా చూడండి. కళ్ళు ఆర్పకుండా దాన్ని చూడండి చూడండి. చూసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఏమైందంటే మీ కళ్ళల్లో నీరు వస్తుంది. మీకు ఆ క్యాండిల్ లైట్ చుట్టూ ఒక ఆరా కనపడుతుంది. ఇప్పుడు మన మనిషిలో ఆరా ఉంటుంది అన్నాను కదా, పాజిటివ్ ఆరా, ఆరా కనపడుతుంది. కావాలంటే మీరు ట్రై చేయండి. నాకు ఇప్పుడు ఈ చూడండి, ఇప్పుడు ఫోటోలో కనపడుతున్న ఈ క్యాండిల్ లైట్ కి కూడా నాకు ఆ చుట్టూ ఒక వేవ్ కనపడుతుంది, ఈ రైట్ సైడ్ లాస్ట్ లో ఉన్నదానికి. అంటే ఇంకోటి ఏంటంటే క్యాండిల్స్ నార్మల్ క్యాండిల్ ఉండకూడదు. ఒకటి గ్రీన్ కానీ గోల్డెన్ కలర్ కానీ లేదంటే రెడ్ కానీ, ఈ మూడు ఉండాలి. గ్రీన్ కానీ గోల్డ్ కలర్ కానీ రెడ్ క్యాండిల్ కానీ, ఈ మూడు క్యాండిల్ ఆడ మూడిట్లో ఏదో ఒకటి ఆడ పెట్టుకొని మీరు చూసుకుంటూ దాన్ని విజువలైజ్ చేసుకుంటూ మీ కళ్ళ నుంచి వాటర్ రావాలి. కళ్ళు అంటే మీరు అది చూసేటప్పుడు కన్ను కొట్టొద్దు, మీ కళ్ళ నుంచి వాటర్ రాగానే మీరు ఆటోమేటిక్గా కళ్ళు మూసుకొని పోతారు. ఆ కళ్ళు మూసిన తర్వాత ఈ క్యాండిల్ వెలుతురు ఏదైతుందో అది మీకు ఇక్కడ కనపడుతుంది. కావాలంటే ట్రై చేయండి, మీకు ఇక్కడ కనపడుతుంది నొదిట్లో, మీకు ఆ లైట్ కనపడుతుంది. ఆ లైట్ కనపడేంత వేరు సేపు చూడండి. ఆ తర్వాత మీకు ఏం కావాలో అడగండి. నా ఇంట్లో నా దగ్గర బల్క్ అమౌంట్ ఒక ₹1,00,00,000 ఉన్నాయి. లిక్విడ్ కట్టలు కట్టలు చూడాలి, బండిల్స్ చూడాలి. 500 నోట్స్ బండిల్స్ ని చూడాలి. నోట్స్ ఉన్నాయని నార్మల్ కాదు. మీ ఫోన్ బ్యాలెన్స్ లో ఫోన్ పే ఓపెన్ చేస్తే అందులో టక్ 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 డిజిట్స్ పెరిగిపోతున్నాయి. అకౌంట్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతూనే ఉన్నాయి. ఇట్లా బ్యాంక్ బ్యాలెన్స్ ఈ బయట రూమ్ నుంచి ఎక్కడి నుంచో మీకు అకౌంట్ లో డబ్బులు పడుతూనే ఉన్నాయి. మీ దగ్గర ఒక 10 లక్షలు, ఒక 20 లక్షలు, ఎన్ని కట్టలు ఉన్నాయో కౌంట్ చేయండి. 1 2 3 4 అని, అంటే కట్టలు. అంటే నార్మల్ ఒక 100 నోట్స్ అయితే ఒక కట్ట అవుతుంది 50,000కి. అట్లా ఒక 10 లక్షలు అంటే ఎన్ని కట్టలు ఉంటాయి, అవి అట్లా విజువలైజ్ చేసుకొని ఉన్నట్టుగా. అవి ఇప్పుడు మళ్ళీ మీ ఇంట్లో మీ కబోర్డ్ మొత్తం ఫుల్ ఆఫ్ మనీ. కబోర్డ్ లో డబ్బులు లేవు, బట్టలు లేవు, మొత్తం డబ్బులే ఉన్నాయి. మీరు వాటిలో ఇరికించి ఇరికించి డబ్బులు పెడుతున్నారు. మీరు కిచెన్ లో, షెల్ఫ్స్ లో, డ్రాయర్స్ లో, మీరు ఎక్కడెక్కడ మనీ పెడుతున్నారో మీరు పెడుతున్నట్టుగా విజువలైజ్ చేసుకోండి. అట్లా మీరు కొద్ది డైలీ అలవాటు చేసుకుంటూ మీరు దీన్ని మెల్లిమెల్లి చేసుకుంటే ఈ క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. ఈ మేనిఫెస్టేషన్ అంటే లెర్న్ పవర్ఫుల్ క్యాండిల్ రిచువల్స్ ఫర్ మేనిఫెస్టింగ్ యువర్ గోల్స్, విన్నింగ్ అండ్ ద క్లారిటీ. ఓకేనా? సో ఇవి మనకు చాలా అద్భుతమైన టెక్నిక్. ఇప్పటివరకు నేను ఇంప్లిమెంట్ చేస్తాను, కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎందుకంటే ఇది చాలా యాక్చువల్, ఇంత సబ్జెక్ట్ ఇవ్వకూడదు కూడా, కానీ నో ప్రాబ్లం, మన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఇస్తున్నాం. ఎందుకంటే నేను వీటి మీద చాలా ఎక్స్పెన్స్ పెట్టుకున్నాం. మా గురువు గారు ఒకటి ఏం చెప్పారంటే, నువ్వు ఇచ్చేది ఏదైనా సరే విలువ తెలిసిన వాళ్ళకి ఇవ్వాలి, లేదనుకుంటే నువ్వు ఫ్రీగా ఇచ్చినావు అనుకో దాని విలువ వాళ్ళకి తెలీదు, అలా నువ్వు ఫ్రీగా ఇవ్వద్దు అని చెప్పారు. దానికి మనకి ఏం చెప్పాడంటే, నువ్వు ఏదైనా సరే నీ దగ్గర ఉన్న చిన్నదైనా సరే, అది నీ ఆర్ట్, నీ కళ,
నీ కళని ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళకి ఫ్రీగా షేర్ చేయొద్దు. ఫ్రీగా ఇచ్చేది ఏది కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోరు, యాక్సెప్ట్ చేయరు. సో Yes, sir. దానికి ఇంత అని చెప్పు ఉంటుంది. సో వాళ్ళు అట్లా చార్జ్ చేసుకొని నేను నేర్చుకోవడం జరిగింది. సో నేను మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నాను కాబట్టి నేను మీకు ఇస్తున్నాను. సో దీని గురించి అయితే పెద్ద ఒక్కొక్క టాపిక్ గురించి ఇప్పుడు ఒక్కొక్క స్లైడ్ గురించి ఒక్కొక్క రోజు చెప్పొచ్చు సబ్జెక్ట్. అంత సబ్జెక్ట్స్ ఉంటాయి ఇందులో. ఓకే, సో ఇది క్యాండిల్ లైట్ అండ్ ఇది హోపనోపోనో. దిస్ ఇస్ ద మెయిన్ 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 టాస్క్. ఇవి మీ లైఫ్ లో మీకు ఏం కావాలనుకున్నా మీరు చేయాల్సిన అద్భుతమైన పనులు ఇవి. సో ఇంకొక విషయం కూడా చెప్తాను. యాక్చువల్లీ ఇది కూడా ఇచ్చేసాను. ఓకే, ఇక్కడ ఉన్న వర్డ్స్ ఉన్నాయి కదా, ఇది ఎప్పుడు మన ఇట్లా బూస్ట్ ఇచ్చే వర్డ్స్. ఓకేనా? మనీ ఈస్ పవర్. మనీ ఈస్ పవర్. డబ్బు అంటే ఒక శక్తి కదా. సో పవర్ మేక్ యూ రెస్పెక్ట్. సో ఆ పవర్ ఉందనుకోండి మనకు రెస్పెక్ట్ వస్తుంది. ఆ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనీ నుంచి వస్తుంది. సో మనీ ఈస్ పవర్. పవర్ మేక్ యూ రెస్పెక్ట్. రెస్పెక్ట్ విల్ గివ్ యూ ద ఆపర్చునిటీ. ఆపర్చునిటీ విల్ యూ మేక్ యూ మిలీనియర్. వర్డ్స్ బాగుంది కదా, నాకు ఎక్కడో కనెక్ట్ అయింది ఇది. మనీ ఈస్ పవర్. డబ్బు అంటే పవర్. నేను ఎప్పుడు నమ్మే సిద్ధాంతం ఇది. డబ్బు అంటేనే ఒక పవర్. నెక్స్ట్ పవర్ మేక్ యూ రెస్పెక్ట్. డబ్బు ఉంటే ప్రతి ఒక్కడు మర్యాద ఇస్తాడండి. ఆ ఎదుటి పర్సన్ ఎంత వరస్ట్ క్యాండిడేట్ అయిందండి, ఎవరైనా వాడు ఏదైనా చేయండి, ఓకేనా, ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తాడు. సో రెస్పెక్ట్ విల్ గివ్ యూ ఆపర్చునిటీ. ఇప్పుడు మీకు రెస్పెక్ట్ ఉంది అనుకోండి, ఆపర్చునిటీ మీ దగ్గరికి వెతుక్కొని వస్తాయి. మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆపర్చునిటీస్ మనని వెతుకొని మన దగ్గరికి వస్తాయి. ఈ పర్సన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనమే చెప్తాం సార్. మనం ఒక ప్రజెంటేషన్ మన కిట్ ఇవ్వాలి అనుకుంటే మనం ఏం ఆలోచిస్తాం? ఈ పర్సన్ డబ్బులు పెట్టగలడా లేదా, మనం చెప్పేది వినగలడా లేదా. ఎందుకంటే ఆయనకు పవర్ ఉంది, ఆయన దగ్గర డబ్బు ఉంది, ఆ పవర్ ఉంది, అంటే రెస్పెక్ట్ ఉంది, ఆయన అంటే ఆ ప్రోడక్ట్ కొనుక్కోగలడు అని చెప్పేసి మనం మన ఆపర్చునిటీ ఆయన దగ్గర తీసుకెళ్ళి ఇవ్వగలం. సో ఆపర్చునిటీ విల్ మేక్ యూ మిలీనియర్. అంటే మనం అది ఇచ్చిన అనుకోండి, ఆ పర్సన్ తీసుకున్నాడు, ఆయనకు నచ్చింది, ఆయనకి ఆపర్చునిటీ ఏంటంటే ఆయనకు ఆల్రెడీ డబ్బు ఉంది, ఆ డబ్బు కాస్త ఇంకా మిలీనియర్ కన్వర్ట్ అయిపోయింది. ఎంత అద్భుతం కదా ఈ వర్డ్స్. చూడండి, ప్రతి అక్షరము జీవిత సత్యం అండి. ప్రతి అక్షరం మన జీవితాన్ని మారుస్తుంది. కానీ మనం అది చదివే విధానము, మనం అది తీసుకునే కోణంలోనే ఉంటుంది. సో మనీ ఈస్ పవర్. పవర్ మేక్ యూ రెస్పెక్ట్. రెస్పెక్ట్ విల్ గివ్ యూ ఆపర్చునిటీ. ఆపర్చునిటీ విల్ మేక్ యూ మిలీనియర్. సో ఇంత అద్భుతమైన వర్డ్స్ ని మనం డైలీ చూస్తుండాలి, వింటూ ఉండాలి. మనం ఎప్పటికప్పుడు మనం వీటిని ఇదే వర్డ్సే కదా అని చెప్పి వదిలేయద్దు సార్. ఇందులో ప్రతి దాంట్లో కూడా ప్రతిదీ కూడా చాలా వాల్యుబుల్ వర్డ్స్ ఇవి. నేను బయట ఎక్కడికైనా వెళ్తే నాకు ఏదైనా నాకు డిఫరెంట్ కనపడింది అనుకోండి, ఖచ్చితంగా నేను దాన్ని చూస్తాను. ఇంకోటి ఏంటంటే, నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళానంటే నాకు అసలు కనపడని రోజు అంటూ ఉండదు. ప్రతిరోజు 999, 888, 777, 111 అంటే అంటే ఏంజల్ నెంబర్స్ కనపడతాయి నాకు. ప్రతిరోజు కనపడతాయి. ఈవెన్ ఇంట్లోంచి బయటికి వెళ్తే చాలు, నాతో పాటు జర్నీ చేసే వాళ్ళందరికీ చూపిస్తాను, సార్ చూడండి సార్ నెంబర్ కనపడుతుంది అంటే వాళ్ళు కూడా అదే చూస్తుంటారు. సార్ చూడండి సార్ ఇక్కడ ఈ నెంబర్ కనపడుతుంది. అరే అవును సార్, 888, 999, 111, 555, 777, 666, 1 నుంచి 0 వరకు ఖచ్చితంగా నాకు కనబడుతూనే ఉంటాయి ర్యాండమ్ గా. ఎందుకంటే నా మైండ్ నేను ఎప్పుడు అంటే యూనివర్స్ ఆల్వేస్ విత్ మీ. యూనివర్స్ ఆల్వేస్ విత్ మీ. ఏంజల్ నెంబర్స్ అన్ని ఉంటాయి మేడం. 111 వస్తుంది, 777 వస్తుంది, 888 వస్తుంది, 999 వస్తుంది, 333 వస్తుంది. కాకపోతే 666 ఏంటంటే సారీ, ఈ 999, 333, 777 అనేది మనకు అబండెంట్ అట్రాక్ట్ చేస్తాయి. అందులో కొన్ని నెంబర్స్, వీటి గురించి సపరేట్ ఒక రోజు తీసుకుందాం. ఓకే, వీటి గురించి సపరేట్ ఒక రోజు ఏంజల్ నెంబర్స్ తీసుకుందాం. నెక్స్ట్ నేను ఇందులో ఒక కొత్త టెక్నిక్ వాడాను. ఇది నేను లాస్ట్ ఒక 3 months నుంచి 4 months నుంచి ఇంప్లిమెంట్ చేసిన టెక్నిక్ ఇది. దట్ ఈస్ కాల్డ్ ఈఎఫ్టి. ఈఎఫ్టి అంటే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. ఇంకొక టెక్నిక్ ఉందండి, అది నేను ఇంకా దాని మీద స్టిల్ రీసెర్చ్ లోనే ఉన్నాను. అది యాక్చువల్లీ జపనీస్ టెక్నిక్. అది మన ఇండియాలో ఇప్పటివరకు ఇంప్లిమెంటేషన్ అనేది జరగలేదు, ఇండియాలో ఇంప్లిమెంటేషన్ చేయలేదు. సో అది జపనీస్ టెక్నిక్. అది దాని మీద క్వాంటమ్ అని ఒకటి ఉంటుంది. అది అంటే మొత్తం నేను చెప్పలేను మీకు, అది నేను తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇందులో ఈఎఫ్టి ట్యాపింగ్ అని చెప్పి ఉంటుంది, అంటే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. మీకు ఇక్కడ కనపడుతుంది చూడండి. దీన్ని మన ఆక్వా ప్రెషర్స్ సార్ వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి తెలుసో తెలియదో నాకు తెలీదు. వాళ్ళకి తెలుసుంటే వాళ్ళకి తెలుసుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ చేస్తాను. దిస్ ఈస్ కాల్డ్ ఈఎఫ్టి టెక్నిక్, అంటే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. హౌ ఇట్ వర్క్స్. ఎగ్జాంపుల్ చూడండి.
సార్ ఎక్స్క్యూజ్ మీ, అది ఈఎఫ్టీ అనేది క్లియర్ గా కనపడడం లేదు సార్. కొంచెం లెఫ్ట్ సైడ్ మూవ్మెంట్ చేస్తారు. అది జూమ్ లో అది స్లైడ్ ఎన్లార్జ్ అయింది సార్, దాని వల్ల కనపడట్లేదు మీకు. అది అదే అది అదే ఉండడం ఓకే, అట్లా నేను కట్ అయింది. మీకు చేస్తాను సార్, అది షేర్ చేస్తాను మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అంటే అది ఆల్మోస్ట్ అంతే ఉంటుంది సార్, స్లైడే అంత ఉంది అది. ఓకే సార్. ఆ స్లైడే అంత వరకు వస్తుంది అది. అది మెయిన్ కనపడుతుంది, అది వచ్చింది. సో ఇప్పుడు ఈఎఫ్టీ అంటే ఏంటంటే, మీరు నార్మల్గా నోట్ రాసుకోండి కావాలంటే. ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. ఇది ఎలా వాడాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సపోజ్ మీకు దేని గురించి అయినా ఫియర్ ఉంది, భయం ఉంది. భయం అంటే జస్ట్ లైక్ చెప్తాను చూడండి సార్. ఓకే, ఈరోజు అంటే ఈరోజు నాకు మ్యాచింగ్ వస్తుందో రాదో, సపోజ్ దీని ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఓ మై గాడ్, ఈరోజు ఇక్కడ మన కళ్ళ కింద ఫస్ట్ ఇక్కడ ట్యాప్ చేయండి. ఈ రోజు మ్యాచింగ్ వస్తుందో రాదు, ఈ రోజు మ్యాచింగ్ వస్తుందో రాదు. ఒకవేళ రాకపోతే ఎలాగా, రాకపోతే ఎలాగా, నేను వేరే చోట కమిట్మెంట్ ఇచ్చుకున్నాను కదా, మరి అది వస్తేనే నేను కమిట్మెంట్ క్లియర్ చేసుకుంటాను కదా. సో ఎలాగైనా ఈ రోజు అది ట్యాపింగ్, ఈ రోజు అది వచ్చేలాగా చూసుకోవాలి, వచ్చేలాగా చూడాలి. ఎలాగైనా చేయాలంటే, ఇంకో క్లయింట్ తీసుకుంటే నాకు ట్యాపింగ్ జరుగుతుంది, సారీ, ఇంకో క్లయింట్ తీసుకుంటే నాకు మ్యాచింగ్ జరుగుతుంది. మరి మ్యాచింగ్ కావాలంటే ఇంకో క్లయింట్ ఎక్కడ వెతుకోవాలి, ఎక్కడో చోట క్లయింట్ ఉంటాడు, ఆయన నేను వెతుకుంటే ఆయన నా దగ్గరికి వస్తాడు. సో వచ్చిన తర్వాత ఎలాగైనా అది నాకు ఇంప్లిమెంట్ అయిపోతుంది, చేయాలి, ఎలాగైనా చేయాలి అని చెప్పేసి ఇలా ట్యాపింగ్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ మీకు భయాన్నితో ట్యాపింగ్ చేయాలి, తర్వాత మళ్ళీ రిలాక్స్ అవ్వండి. ఒక 3 టైమ్స్ గట్టిగా గాలి పీల్చుకోండి, వదిలేండి. గట్టి గాలి పీల్చుకోండి, వదిలేయండి. పీల్చుకోండి, వదిలేండి. 3 టైమ్స్ చేసిన తర్వాత, అంటే ఇందులో నాట్ ఓన్లీ అండి, మీకు ఇక్కడ చూడండి, డిక్రీజింగ్ యాంగ్జైటీ, ఇంప్రూవింగ్ డిప్రెషన్, డిక్రీజింగ్ పిటిఎస్డి సిమ్టమ్స్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి రెడ్యూసింగ్ క్రావింగ్స్, ఇంక్రీజింగ్ హ్యాపీనెస్, బూస్ట్ ఇమ్యూనిటీ పవర్. అంటే వాట్ నాట్, ప్రతి దానికి వాడుకోవచ్చు ఈ టెక్నిక్ మీరు. దాన్ని ఇలా అయిపోయిన తర్వాత 3 టైమ్స్ గాలి పీల్చుకొని వదిలేసిన తర్వాత, నెక్స్ట్ దాన్ని అయిపోయినట్టుగా ప్లాన్ చేయండి. అయిపోయినట్టుగా ఎలా, ఇప్పుడు ఇలా ఫస్ట్ కనుబొమ్మలు ఉన్నాయి కదా, అక్కడ మీకు చూపిస్తున్నాయి కదా, ఫస్ట్ కనుబొమ్మల మధ్య హెడ్ అనేది లాస్ట్కి వస్తుంది, టాప్ ఆఫ్ ద హెడ్ లాస్ట్కి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చేసుకోండి ఫస్ట్ ఇక్కడ. ఓ థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, నేను అనుకున్న నా మ్యాచింగ్ ఈరోజు వచ్చినందుకు. నేను అది రాకపోతే టెన్షన్ అయ్యి ఫీల్ అయ్యేవాడిని, నాకు అది వచ్చింది కాబట్టి నా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయాయి, థ్యాంక్ యూ. నాకు ఆ డబ్బులు రిసీవ్ అయినాయి కాబట్టి నేను దాన్ని ఇప్పుడు ఈఎంఐకి కట్టేసుకోవచ్చు, నేను ఇంటి రెంట్ కట్టుకోవచ్చు. సో దానివల్ల నేను ఇంట్లో అంటే నాకు ఇంత మ్యాచింగ్ వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇట్లా మీరు దాన్ని పాజిటివ్గా ఇట్లా ట్యాపింగ్ చేసుకోండి. మీకు ఏం కావాలనుకున్న దాని నుంచి ఇట్లా ఇట్లా ఆర్మ్స్ కింద, నా వీడియో కనపడుతుంది చూస్తున్నారు కదా, ఇట్లా చూస్తున్నాను సార్. ఇలా అంటే మన ఆర్మ్స్ కింద అక్కడ మీకు అక్కడ ఇమేజ్ లో కనపడుతుంది చూడండి, ఇట్లా ఇలా చేసుకుంటూ ఉండాలి. తర్వాత టాప్ ఆఫ్ ద హెడ్ ఈడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వేసుకోవాలి, ఇలా మధ్యలో ఇలా చేసుకుంటూ దాన్ని పాజ్ చేసుకోనాక, తర్వాత కరాటీ చాప్ అంటారు ఇక్కడ, మన హ్యాండ్ కి కింద ఇక్కడ కరాటీ చాప్ ఉంటుంది. ఈ కరాటీ చాప్ ఏంటంటే మనీ బాగా అట్రాక్ట్ అవుతుంది. ఇలా టైం అంటే ఇది బయట లో అందరిలో ఉన్నప్పుడు చేయకూడదు, నార్మల్గా ఉన్నప్పుడు ఇంట్లో ఉంచినప్పుడు ఒక 10 నిమిషాలు అట్లీస్ట్ కరాటే చాప్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఐఎమ్ రిసీవింగ్ టుడే, ఐఎమ్ రిసీవింగ్ వాట్ ఎవర్ మనీ ఐ నీడ్. అంటే మీకు ఎంత కావాలి, ఐఎమ్ రిసీవింగ్ 10,000, ఐఎమ్ రిసీవింగ్ 1 lakh, ఐఎమ్ రిసీవింగ్ అని ఇట్లా ఒక 9 టైమ్స్, లేదంటే ఒక 6 టైమ్స్, మీరు ఎంతసేపు అయినా చేసుకోండి. 9 టైమ్స్, 6 టైమ్స్, 11 టైమ్స్ ఇలా చేసుకోండి. ఇలా చేసుకుంటూ ఇలా జస్ట్ అంతే ట్యాప్ చేయాలి, అంతే ఇలా 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 ట్యాప్ చేస్తే మీ బాడీకి ఒక పాజిటివ్ వైబ్స్ అనేది రావడం జరుగుతుంది. కరాటే చాప్ అంటారు దీన్ని. సో ఇంకోటి ఇక్కడ ఇక్కడ బొట్టన వేలు మధ్య చెప్పిన కదా, అంటే ఇక్కడ ఈ సీక్వెన్స్ ప్రకారం ఉంటాయి మనకు. సో దిస్ ఇస్ కాల్ ఈఎఫ్టి ట్యాపింగ్. ఇది కూడా ఒక కొత్త టెక్నిక్. లా ఆఫ్ అట్రాక్షన్ ఎట్లా పనిచేస్తుందో అట్ ద సేమ్ టైం మనకి ఈఎఫ్టి ట్యాపింగ్ కూడా పనిచేస్తుంది. సో థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్, ఎక్స్క్యూజ్ మీ, నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న వర్డ్ ఉంది. నార్మల్గా ఇలాంటివి ఎలా వాడాలి, సపోజ్ మీ లైఫ్ లో ఏదైనా ద బెస్ట్ మూమెంట్ అనిపించింది, బెస్ట్ అనిపించింది, ఎస్ యూనివర్స్, ఎస్ అంటే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉండాలి మన బాడీలో, మన బాడీ లాంగ్వేజ్ లో మనకు ఫుల్ ఎక్సైట్మెంట్ అనేది ఎక్కువ ఉండాలి. ఎస్ యూనివర్స్, ఎస్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, ఐ ఆమ్ నౌ రెడీ ఫర్ ద బెస్ట్, ప్లీజ్ సర్ప్రైజ్ విత్ మీ, ఐ ఆమ్ నౌ రెడీ ఫర్ ద బెస్ట్, ప్లీజ్ సర్ప్రైజ్ మీ విత్ ద న్యూ ఆపర్చునిటీస్. అంటే ఇక్కడ చూసుకోండి, అది మనం తీసుకునే విధానం. ఎస్ యూనివర్స్, ఎస్,
నేను ఇప్పుడు రెడీగా ఉన్నాను మీరిచ్చే అద్భుతమైన అవకాశాలు తీసుకోవడానికి, మీరిచ్చే అద్భుతాలను స్వీకరించడానికి. ఐ ఆమ్ రెడీ నౌ, ద బెస్ట్, ప్లీజ్ సర్ప్రైజ్ మీ విత్ న్యూ ఆపర్చునిటీస్. అండ్ ఇక్కడ చూసుకోండి, ఇలా వర్డ్స్ ని మనం ఇది ఒక పాజిటివ్ వైబ్స్ అన్నమాట. అంటే మనం యూనివర్స్ కి ఒక మెసేజ్ ఇస్తున్నట్టుగా, నేను నా జీవితంలో అద్భుతాలని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను, నాకు అవకాశాలు కల్పించండి అని యూనివర్స్ కి మనం ఒక లేఖ రాసినట్టుగా ఈ వర్డ్స్ ని. ఈ వర్డ్ కావాలంటే చూసుకోండి, మీరు ఇది రాయండి. ఆ ఎక్సైట్మెంట్ అనేది మనకు అందులో కనపడాలి. ఆ ఎక్సైట్మెంట్ మనకు అందులో కనపడితేనే మనకి ఇది వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్, అండ్ ఫ్రెష్ బిగినింగ్స్, ఆపర్చునిటీస్ ని నేను కొత్తగా తయారు చేస్తున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఇట్లా డైలీ 5 times ఎవ్రీ డే రీడ్ చేయండి, మార్నింగ్ అండ్ నైట్. 21 days చేయాలి. డైలీ 5 times మార్నింగ్ అండ్ నైట్ ఎవ్రీ డే 21 days చేయాలి. ఎస్ యూనివర్స్, ఐఎమ్ నౌ రెడీ ఫర్ ద బెస్ట్, ప్లీజ్ సర్ప్రైజ్ మీ విత్ ద న్యూ ఆపర్చునిటీస్ అండ్ ద ఫ్రెష్ బిగినింగ్స్. సార్ ఇది తెలుగులో కూడా రాసుకోవచ్చు సార్ మీకు నచ్చినట్టుగా. సో తెలుగులో అంత కన్వర్జేషన్ అంటే నాకు అంత ప్రాపర్గా రాదు. ఎస్, నేను రెడీగా ఉన్నాను యూనివర్స్, అంటే మీరు ఇచ్చే అద్భుతమైన అవకాశాలను తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ అని 5 రోజులు, 21 days 5 times రాయండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్, మార్నింగ్ అండ్ ఈవినింగ్. లేదంటే చదవండి సరిపోద్ది, రాస్తేనేమో బెస్ట్, చదివితే ఇంకా బెస్ట్. చదివితే బెస్ట్, రాస్తే ఇంకా డబల్ బెస్ట్ అనమాట. సో ఇలా ఈ వర్డ్ ని కూడా మీరు ప్రతిరోజు 21 days చాంటింగ్ చేయాలి. ఇవన్నీ మీకు ఈరోజు ఇచ్చినవన్నీ మనీ అట్రాక్షన్ కోసమే అండి. మొత్తం మనీ మీదనే తీసాను ఈరోజు. ఎందుకంటే అల్టిమేట్ గా మన గోల్ అంతా ఏంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి వీఆర్ ఏ మనీ మ్యాగ్నెట్స్, వీఆర్ ఏ మనీ మ్యాగ్నెట్స్, వీఆర్ ఏ మనీ మ్యాగ్నెట్స్. ఎందుకంటే మ్యాగ్నెట్ తోనే పని చేస్తున్నాం కాబట్టి, మనీని అట్రాక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి. ఓకేనా? నెక్స్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ డ్రీమ్స్ ని ఏదైనా ఉంటే ఆ డ్రీమ్స్ ని ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. మీరు డ్రీమ్స్ రాయకపోతే మీరు ఈ పని చేసినా కూడా సక్సెస్ కారు. ఇది సీక్రెట్ ఆఫ్ ద ఫార్ములా. నిజం చెప్తున్నా, డ్రీమ్స్ లేకపోతే మీరు ఒకటే ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. మీరు ఒక బస్ ఎక్కిన తర్వాత మీరు డెస్టినీ, సపోజ్ హైదరాబాద్ లో బస్ ఎక్కి నేను విజయవాడ పోవాలనుకుంటే, మీరు విజయవాడ టికెట్ ఇస్తే కండక్టర్ విజయవాడ అడిగితే కండక్టర్ విజయవాడ టికెట్ ఇస్తాడు తప్ప, నేను బస్ ఎక్కుతా ఏడా అంటే ఎక్కనిస్తాడా? ఆ జర్నీ అంటే ఆ జర్నీకి అర్థం ఉండదు, ఆ జర్నీకి అర్థం అనేది ఉండదు. సో అందుకని ప్రతి ఒక్కరు కూడా మీకంటూ కొన్ని డ్రీమ్స్ పెట్టుకోండి. మీకంటూ కొన్ని డ్రీమ్స్, ఓన్ హౌస్, ఓన్ కార్, ఓన్ బిజినెస్ అండ్ మోర్ ట్రావెల్ ఆపర్చునిటీస్ ఇలా పెట్టుకోండి. మీ బిజినెస్, మీ హౌస్ ఎంత ఉండాలి, ఎంత ఎస్ఎఫ్టీలో కావాలి, ఎన్ని బిహెచ్కే ఉండాలి, ఇంటీరియర్ ఎలా ఉండాలి. నేను ఒక బుక్ రాసుకున్నానండి, మీరు నమ్మరు. ఒక బుక్ మొత్తంలో ఒక 2-3 పేజీలు రాసుకున్నాను. నా హౌస్ పేరు పెట్టుకున్నా. ఓకేనా? ఎన్ని ఎస్ఎఫ్టీలో హౌస్ కావాలో రాసుకున్నా. దాంట్లో ఎన్ని బిహెచ్కే కావాలి అంటే 3 BHK, 4 BHK, 2 BHK విల్లా రాసుకున్నా నేను, విల్లా. ఆ తర్వాత నాకు ముందర ఎంత ఖాళీ ప్లేస్ వదులుకున్నాను కార్ పార్కింగ్ కి, ఎన్ని కార్ పార్కింగ్ వేయాలి, 2 కార్ల, 3 కార్ల, 4 కార్ల. దాని తర్వాత స్విమ్మింగ్ పూల్, ఆ తర్వాత ఎంట్రన్స్ డోర్. ఆ డోర్ కూడా మంచి టేక్ వుడ్, శాండిల్ వుడ్ తోని మంచి డోర్ చేయించుకున్నా, మంచి పాష్ గా మంచిగా. అండ్ కింద టైల్స్, మార్బుల్ టైల్స్ ఉంటాయి కదా, ఆ టైల్స్ కూడా మంచి ఇటాలియన్ మోడల్, ద బెస్ట్ మంచిగా ఉన్నవి, ఆ టైల్స్ వేయించుకున్నాను. ఆ తర్వాత నాకంటూ ఒక పెద్ద స్పేషియస్ ఓపెన్ ఏరియా. ఆ తర్వాత మంచి ఓపెన్ కిచెన్ పక్కనే మంచి డిజైనింగ్ తో ఉన్న ఒక డైనింగ్ టేబుల్. ఆ తర్వాత సోఫా, ఆ కింద కాంబినేషన్ కలర్ తో సహా, వైట్ కలర్స్, బ్లాక్ సోఫా, వైట్ వాల్స్, ఇలా ప్రతిదీ ఒక క్లియర్ గా. అంటే ఇవన్నీ ఏమైతుందంటే మీ మైండ్ ని మీరు ట్యూన్ చేసుకున్నట్టు, అంటే విడమర్చి పెట్టుకున్నట్టుగా. అయితే అప్పుడు యూనివర్స్కి ఏమైతుందంటే మీ దగ్గర స్పెసిఫిక్ గోల్ ఉంది, క్లారిటీ అనేది ఉంది కాబట్టి, ఓహో ఈయనకి ఇది కావాలని అది మన దగ్గరకు వచ్చేలాగా ప్రయత్నం చేస్తుంది. నెక్స్ట్, మీ బిజినెస్ కూడా అలాగే ఆలోచించండి, మీ కార్ కూడా అలాగే ఆలోచించండి, మీ లైఫ్ ని ఎలా తీసుకోవాలో అలాగే ఆలోచించుకోండి. అండ్ ఇంకా మోర్ విషయం ఏంటంటే, ఎప్పటికప్పుడు ఇలా డబ్బులు కట్టలు మన కంటికి కనపడేలాగా పెట్టుకోండి ఫొటోస్. ఎప్పటికప్పుడు మీకు ఇంట్లో ఎప్పుడు కనపడాలి ఇట్లా, ఎప్పుడు మీకు అంటే ఏడిపోయినా కనపడే అనుకోండి. ఇట్లా తీసుకొని స్మెల్ తీసుకోండి, వాటి ఇట్లా కౌంట్ చేయండి. డియర్ మనీ, ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ. డియర్ మనీ, ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ. ఇట్లా డబ్బులు కౌంట్ చేస్తూనే ఉండాలి. అండ్ ఆ స్మెల్ తీసుకోవాలి. ఆ స్మెల్ ఇట్లా తీసుకుంటే అది మన బ్రెయిన్ లోకి వెళ్ళిపోవాలి.
ఆ మనీ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. మీ స్మెల్ చూసారో లేదో నాకు తెలియదు కానీ నాకైతే చాలా ఇష్టం డబ్బు స్మెల్. మీరు చూడండి కావాలంటే, ఈసారి డబ్బు కనపడితే ఇట్లా పెట్టుకోండి, ఇలా స్మెల్ తీసుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుందో నిజంగా, చాలా బాగుంటుంది. అంటే నేను ఫీల్ అవుతాను కాబట్టి నాకు ఇష్టం, అందుకే చెప్తున్నా. సో డబ్బులు ఎప్పుడు ఇట్లా కట్టలు కట్టలు మనం చూస్తూ ఉండాలి. అట్లీస్ట్ మన దగ్గర ఇంట్లో పెట్టుకోండి లిక్విడ్. ఎక్కువ ఎప్పుడు డిజిటలే కాకుండా లిక్విడ్ అమౌంట్ ఎప్పుడు మన ఇంట్లో ఉండాలి. లిక్విడ్ మన కబోర్డ్ లో కానీ, మన ఇంట్లో కిడ్డీ బ్యాంక్ లో కానీ, మన ఇంట్లో ప్లేస్ లో డబ్బులు పెట్టుకోవాలి. ఎంత ఉన్నా సరే అట్లీస్ట్ మీరు ఒక 1000 రూపాయలు ఉందనుకోండి, బ్యాంక్ వెళ్ళండి, ఒక 10 రూపాయలు కట్టలు తెచ్చుకోండి, కావాలంటే ఒక 20 రూపాయలు కట్టలు తెచ్చుకోండి, ఒక 50 రూపాయలు కట్టలు తెచ్చుకోండి, ఇలాంటి 100 రూపాయలు కట్టలు తెచ్చుకోండి, 500 కట్టలు తెచ్చుకోండి, ఏదైనా సరే. కానీ లిక్విడ్ ఎప్పుడు మన ఇంట్లో ఉండేటట్టుగా, ఇవి ఎప్పుడు మనం పట్టుకునేటట్టుగా, అవి డబ్బులు తీయండి. డియర్ మనీ, ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, లవ్ యూ అండ్ థ్యాంక్ యూ, ఇలా చేసుకోండి. అవి మంచి ఒక రెడ్ కలర్ క్లాత్ లో, రెడ్ కలర్ వ్యాలెట్ లో పెట్టేసి మంచి ఇంట్లో పెట్టుకోండి, డబ్బు బాగా అట్రాక్ట్ అవుతుంది. దిస్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ సీక్రెట్. అన్ని సీక్రెట్స్ చెప్పేస్తున్నాను, ఓకేనా? ఇట్లా మనీని మనం అట్రాక్ట్ చేసుకోవడానికి ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ ఇంకా ఇది ఇప్పటి వరకు నేను ఇంప్లిమెంట్ చేసిన, నాకు లైఫ్ లో జరిగిపోయినాయి. అండ్ నేను ఇంకొకటి, ఇది ఒక చెక్ రాసుకున్నాను అండి. సో దిస్ ఇస్ చెక్ టెక్నిక్ అంటారు. నేను ఇక్కడ రాసుకుని, ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నాయి నా దగ్గర ఒక 6 చెక్స్ ఉన్నాయి. నేను ఒక చెక్ రాసుకుని ఏం రాసుకున్నా అంటే, ఇక్కడ 100 CR చెక్ రాసుకున్నాను అండి, 100 కోట్ల చెక్ రాసి ఇక్కడ పెట్టుకుంటా. ఇప్పుడు 100 కోట్ల చెక్ రాసి పెట్టుకున్నాను. దీనికి నేను ఒక డేట్ వేసుకున్నాను. దీని మీద నేను పైన ఇక్కడ డబ్ల్యూఎట్ అని పెట్టుకున్నాను, ఓకేనా? ఇక్కడ కింద మీ ఇష్టం. ఇది నా ఎస్బీఐ బ్యాంక్ చెక్. ఇది నా చెక్ లో నేను ఇది రాసుకొని పెట్టుకున్నాను, 100 CR రాసేసి ఇక్కడ సిగ్నేచర్ కూడా చేశారు, ద యూనివర్స్ అని చెప్పి సిగ్నేచర్ చేశాను. ద యూనివర్స్ అని చెప్పి నేను రాశాను, ఇక్కడ సిగ్నేచర్ పైన ద యూనివర్స్ అని చెప్పి రాశాను. ఆ రాసిన తర్వాత నేను డేట్ కూడా ఏం పెట్టుకున్నా అంటే 2035. 2035 వరకు అట్లీస్ట్ నేను 100 CR రీచ్ అవ్వాలి, 100 కోట్లు నేను రీచ్ అవ్వాలి. ఇట్లా నేను రాసి పెట్టుకున్నా. ఇది ఎప్పుడు నాకు ఇక్కడ ఎదురుగా ఉంటది. నేను ఇక్కడ కూర్చుని ప్రతిసారి నాకు ఎదురుగానే 100 కోట్లకు పోతుంది. ప్రతిసారి నాకు ఎదురుగా 100 కోట్లకు. ఇప్పుడు ఇంకొక దీంట్లో ఇదే విధంగా ఇంక కొన్ని తక్కువ చెక్స్ కూడా కొన్ని రాసుకోవడం జరిగింది. ఆ అయిపోయిన చెక్లు కూడా నేను తీసి ఒక దగ్గర భద్రంగా పెట్టుకుని, నేను రాసి పెట్టుకున్న చెక్లు ఏవైతే రిసీవ్ అయినాయో అవి నేను తీసుకొని మళ్ళీ వేరే దగ్గర భద్రంగా సేఫ్ గా పెట్టుకుంటా. అయిపోయినాయి. సో ఇలా చెక్ టెక్నిక్స్ కూడా ఉంటాయి. సో మనం ఇలా చెక్ టెక్నిక్స్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ద యూనివర్స్, ఇక్కడ మనం రాసుకోవచ్చు, ఇక్కడ డేట్ రాసుకోవచ్చు, ఓకేనా? ఇక్కడ మీకు ఎంత అమౌంట్ కావాలి అనేది మీరు పైన ఇక్కడ అమౌంట్ రాయండి, పే ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద మనీ రాసి బ్రాకెట్ లో రాయండి. ఆ బ్రాకెట్ లో రాసే వర్డ్స్ మిస్టేక్స్ రాయకండి. ఇక్కడనే వర్డ్స్ లో రాయండి రైట్ సైడ్, కిందనేమో బ్రాకెట్ లో రాయండి. సపోజ్ ఒక 1 మంత్ కోసం రాసుకుంటున్నాను, నాకు ఆ, ఒక 1 lakh కావాలనుకోండి, సేమ్ ఫిగర్ కాకుండా కొంచెం మ్యాచింగ్ ఫిగర్, అంటే 9,99,999 రూపాయలు ఐ రిసీవ్ అన్నట్టు రాసుకోండి. మీ ఇష్టం ఎట్లైనా రాసుకోవచ్చు, కానీ అట్రాక్షన్. సో దాని తర్వాత ఇప్పుడు కింద 111, సారీ 11, 11, 22, 22, 23, 33, 34, 44 కదా, అక్కడ మీరు 77, 77 కానీ, 88, 88 కానీ, 99, 99 కూడా మీరు రాసుకోవచ్చు కింద దాని పక్క పొండి. ఇలా మనం చెక్ టెక్నిక్ కూడా ఉంటుంది. దీనికోసం కూడా ఇది చెప్పడం కాకుండా ప్రాక్టికల్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. సో ఇది కూడా ఒకటి ఉంది అని చెప్పడానికి మీకు ఇది చూపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మ్యాజిక్ మనీ, ద పవర్ ఆఫ్ మ్యాజిక్ మనీ. సో దీన్నే మ్యాజిక్ డస్ట్ అని కూడా అంటాం. ఈ మ్యాజిక్ డస్ట్ ఏంటంటే, నా జీవితం అంతా నాకు లభించిన డబ్బుకి నేను కృతజ్ఞుణ్ణి. నా జీవితం అంతా నాకు లభించిన డబ్బుకి నేను కృతజ్ఞుని. ఈ మ్యాజిక్ డస్ట్ ఏంటంటే, సార్ ఈ మనీ మ్యాజిక్ ఏంటంటే, చూసుకోండి, మనము ఇప్పటి వరకు జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిదీ మన లైఫ్ లో డబ్బుతోనే ముడిపడింది కదా. సో ఎంతమందికి దానికి ఇప్పటి వరకు దాన్ని గుర్తు చేసుకుని గ్రాటిట్యూడ్ చెప్పుకున్నారు, కృతజ్ఞత చెప్పుకున్నామా? చిన్నప్పుడు మీ స్కూల్ లైఫ్ లో మీ స్కూల్ ఫీజు కట్టిరు, ఎవరు కట్టిరు? మీ డాడీ కట్టిరు, ఓకేనా? థ్యాంక్ యూ దానికి. మీరు చిన్నప్పుడు పండగలకి బట్టలు కొనుక్కున్నారు. మీరు చిన్నప్పుడు ఇప్పటి వరకు మీ లైఫ్ లో జరిగిన ప్రతిదీ ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి డబ్బుకిడ. సో ఇప్పటి వరకు నా జీవితం అంతా నేను రిసీవ్ చేసుకున్న డబ్బుకి థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, ఇలా మొత్తం రాసుకోవాలి. నా లైఫ్ టైం మొత్తం నేను రిసీవ్ చేసుకున్న డబ్బుకి థ్యాంక్ యూ యూనివర్స్. అది కూడా పాజిటివ్ గా విత్ ఎమోషనల్ గా
రాసుకోవాలి, విత్ పాజిటివ్ విత్ ఎమోషనల్ గా. సో ఇక్కడ కూడా చిన్న, అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే మీకు చూడండి. ఆ, ఇప్పుడు మీరు ఒక చిన్న ఇది తీసుకోండి, ఒక పాత ₹1 నోట్ ఏదైనా ఉంటుంది కదా, పాత ₹1 కాకపోతే ₹10 కానీ ₹50 కానీ, మీరు అది అది నేను అది వాడను అనుకున్న నోట్ ఉంటే దాని మీద ఒక పెన్ తో కానీ ఒక పెన్సిల్ తో కానీ ఇది రాసుకోండి: నా జీవితం అంతా నాకు లభించిన డబ్బుకి థ్యాంక్ యూ అని. అది నోట్ ఫోల్డ్ చేసుకోండి, లోపలికి ఫోల్డ్ చేసి మీ పాకెట్ లో పెట్టుకోండి. ఎవ్రీడే మీరు తీసినప్పుడు అది కనపడాలి. గ్రాటిట్యూడ్ అంటారు దాన్ని. సో ఇట్లా ప్రతిది కూడా నెమ్మదిగా జీవితం మొత్తం మీకు అందిన ఈ గ్రాటిట్యూడ్ అన్నిటికీ థ్యాంక్ యూ అని చెప్పి మీరు ప్రతిసారి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ అనుకుంటూ ఉంటే మీకు మనీ ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అవుతూ ఉంటది. దిస్ ఇస్ కాల్ మ్యాజిక్ మనీ టెక్నిక్ అంటారు. కమ్ టు సీ ద మ్యాజిక్. నిజంగా ఇది అవుతుందా కాదా మీకు డౌట్ అనుకుంటే చూసుకోండి. ఎందుకంటే సార్ టాపిక్ అయితే చాలా ఉంది, బట్ టైం కూడా ఎక్కువ కావాలి కదా మనకు, అంత టైం కూడా మనకి ఇవ్వాలంటే కష్టం అది. సో ఇక్కడ చూసుకోండి, నేను చెప్పిన దాంట్లో ప్రతి జ్ఞాపకం తర్వాత దానికి కృతజ్ఞత చెప్పండి, హృదయపూర్వకంగా చెప్పండి, హార్ట్ఫుల్ గా మనం చెప్పుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే అయితే ఎప్పుడైతే మీకున్న దానికి మీరు కృతజ్ఞత ఉండకపోతే నిజంగా అది మన దగ్గరికి రాదు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర ఈరోజు బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 10,000 ఉంది అనుకోండి. 10,000 ఎగ్జాంపుల్, బ్యాంక్ బ్యాలెన్స్ 10,000 ఉంది అనుకోండి. అబ్బా 10,000 ఉందిరా, 10,000 ఉంది అనుకో. అంటే దానికి ఏమైందంటే మనీకి నెగిటివ్ ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. అంటే ఈయన 10,000కి అట్రాక్ట్ అవ్వట్లేదు, అంటే 10,000కి సాటిస్ఫై అవ్వట్లేదు. అట్లా కాకుండా వాహ్ థ్యాంక్ యూ, ఈ రోజు నా అకౌంట్లో 10,000 ఉన్నాయి, రియలీ అండ్ థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్స్ ఫర్. ఈ 10,000 కాస్త రేపు ₹1,00,000 అవుతాయి నా బ్యాంక్ బ్యాలెన్స్, ఈ ₹1,00,000 కాస్త ₹1,00,00,000 అవుతాయి. అంటే ఇట్లా మనం ఎప్పటికప్పుడు మనీకి మన పాజిటివ్ వైబ్స్ అందిస్తుండాలి, తీసుకోవాలి. అంటే మీరు ఏదైతే ఆలోచిస్తారో ఇక్కడ అదే ఫ్రీక్వెన్సీ మీకు ఈయన కనబడుతుంది డబ్బులో. సో సింపుల్ గా ఒకటే అండి, ఇక్కడ ఏది ఉన్నా కూడా మన ఆలోచనతోనే మన జీవితం ముందుకెళ్తుంది. ఇందులో ఈ ఫార్ములా మొత్తంలో కూడా డబ్బు గురించి, మీరు చిన్నప్పుడు మీ ఫుడ్, ఇప్పటి వరకు మీరు తీసుకున్న ఫుడ్ కి గ్రాటిట్యూడ్, మీ స్కూల్ డేస్ కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. అంటే అప్పుడు మీకు మీ స్కూల్ ఫీజు కట్టడానికి డాడీ పడ్డాడు, మీకు బట్టలు కొనిచ్చినప్పుడు, మీరు అడిగిన వస్తువు కొనిచ్చినందుకు, ఓకేనా, మీరు ఇప్పుడు తీసుకుంటున్న లైఫ్ లీడ్ చేసుకున్నందుకు, మీకు ఇంత మంచి ఎడ్యుకేషన్ మీద ఇంత డబ్బులు ఖర్చు పెట్టినందుకు, మీరు తీసుకున్న ఈ అమౌంట్ కి, మీరు తీసుకుంటున్న శాలరీకి, అంటే ఇలా ప్రతి దానికి మీకు వస్తున్న ఈరోజు మ్యాచింగ్ కి, ప్రతి దానికి మనం ఇక్కడ ఎప్పటికప్పుడు ఎమోషనల్ గా దానికి కనెక్ట్ అవ్వాలి. ఈ జీవితాంతం మనం నాకు లభించిన డబ్బుకి, నాకు లభించబోతున్న డబ్బుకి నేను కృతజ్ఞుని. థ్యాంక్ యూ యూనివర్స్, నా జీవితంలో నేను పొందబోతున్న 10 కోట్లకి, నేను పొందబోతున్న 100 కోట్లకి, నేను పొందబోతున్న 10 లక్షలకి థ్యాంక్ యూ, ముందుగానే థ్యాంక్స్ చెప్పేయాలి. సపోజ్ ఇప్పుడు ఈ బై టైంలో నేను 100 CR అనుకున్నానండి, సపోజ్ ఎగ్జాంపుల్. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది నా మైండ్, నా బ్రెయిన్ నన్ను నమ్మినదని, అది ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా నా ముందుకు వస్తుంది కదా. నేను పొందబోతున్న 100 కోట్లకి థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా లైఫ్ లో నా దగ్గరికి రాబోతున్న 100 కోట్లకి కృతజ్ఞత. ఇలా మనం ప్రతిదీ మనం విడమర్చి గ్రాటిట్యూడ్ అనేది చెప్తూ ఉండాలి. అప్పుడు మనం ముందుకెళ్తేనే మనం ఇందులో సక్సెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ద గ్రేట్ పర్సనాలిటీ వారెన్ బఫెట్ గారు ఒక మంచి ఫార్ములా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇంప్లిమెంట్ చేయొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇది యూజ్ చేయొచ్చు, ఇంప్లిమెంట్ చేసి వాడుకుంటే నిజంగా సక్సెస్ అనేది జరుగుతుంది. ఇది నేను ఇందులో చూసింది కాదు, నేను ఇదివరకు చదువుకునేది, నేను తెలుసుకునేది కూడా. సో నాకు దానికి అనుగుణంగా ఈ పిక్చర్ కనపడ్డది, సో నేను ఇది తీసుకోవడం జరిగింది. సో 8+8+ రూల్స్ గుర్తుపెట్టుకోండి. 8+8+8 రూల్స్. ఈ 8 రూల్స్ ఏంటంటే, డిస్ట్రిబ్యూట్ యువర్ డే 24 hours ఇంటూ, అంటే ఒక రోజుకి 24 గంటల్ని మూడు భాగాలుగా విభజించుకోవాలి. 8 గంటలు 8 గంటలు 8 గంటలు. ఓకే, టు మేక్ ఏ గుడ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ యువర్ లైఫ్. 8 hours హార్డ్ వర్క్. అంటే ఇక్కడ చూడండి, 8 గంటలు మీరు ఎక్కువ కష్టపడద్దండి, 8 గంటలు మాత్రమే వర్క్ చేయండి. మీరు హార్డ్ వర్క్ చేస్తారా, స్మార్ట్ వర్క్ చేస్తారా, ఎలా చేస్తారా అనేది దట్స్ అప్ టు యూ. బట్ 8 hours షుడ్ బి వర్క్. ఖచ్చితంగా టైం పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే, మనము ఎంత పాజిటివ్ అవ్వాలన్నా, మనం ఎంత సక్సెస్ అవ్వాలన్నా, ఒక పర్సన్ కి 8 hours స్లీప్ అనేది మ్యాండేటరీ. ఆ పర్సన్ ఖచ్చితంగా 8 గంటలు నీ కోసం, నువ్వు నీ బాడీ, నీ మైండ్ ని, నీ అన్ని ట్యూన్ చేసుకోవాలంటే ఒక 8 hours స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగా మనకి 8 hours స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్.
ఖచ్చితంగా 8 అవర్స్ వర్క్ చేస్తే 8 అవర్స్ ఖచ్చితంగా పడుకోవాలి. ఇంకొకటి, ఇంకా 8 అవర్స్ షుడ్ బి స్పెండ్ ఆన్ ద 3F 3H 3S. మీకు ఇక్కడ కనపడుతుంది 3F 3H 3S. మరి ఈ 3F అంటే ఏంటంటే 3 అవర్స్ వచ్చేసి నీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి అండ్ ఫెయిత్, అంటే మీ అదృష్టానికి, మీ లైఫ్లో ఉన్న ప్రతిదానికి మీరు 3 అవర్స్ కేటాయించుకోవాలి. ఒక రోజులో ఒక 3 గంటలు మీ ఫ్యామిలీ మెంబర్స్కి కేటాయించాలి, మీ ఫ్రెండ్స్కి కేటాయించాలి, మీ లైఫ్లో ఉన్న ద బెస్ట్ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసం మీరు 3 గంటలు కేటాయించాలి. నెక్స్ట్ వచ్చేసి 3 అవర్స్ ఫర్ హెల్త్, అంటే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మీరు హైజెనిక్గా ఉండడానికి అండ్ మీ హాబీస్ని మార్చుకోవడానికి ఖచ్చితంగా ఈ 3 అవర్స్ అనేది మీరు ఇవ్వాల్సిందే. నెక్స్ట్ 3 అవర్స్ ఫర్ యువర్ సోల్ అండ్ సర్వీస్ అండ్ స్మైల్, అంటే నీ బాడీ, అంటే ఒక 3 అవర్స్ ఏంటంటే జస్ట్ లైక్ మనం యోగా, ఎక్సర్సైజ్, ప్రాణాయామం, ఇలా మీ బాడీని, మీ సోల్ని, మిమ్మల్ని మీరు ట్యూన్ చేసుకోవడానికి మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా 888 ఫార్ములా, 8+8+8+ రూల్స్. ఇలా ఈ రూల్ చేసుకుంటే, మనం ఇది ఇంప్లిమెంట్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకొని చూడండి. యాక్చువల్లీ ఇందులో ఇది ఒక పార్ట్, నేను ఇది వేరే నుంచి తీసుకురాలేదు. ఈ అఫర్మేషన్స్ వీటి దాంట్లో కూడా ఇది ఒక పార్ట్, దీంట్లో ఇది ఒక భాగం కాబట్టి నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ 7 రూల్స్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. ప్రతి ఒక్కరి జీవితము ఇలా ఉండాలని నేను అనుకుంటా. నా లైఫ్ నేను ఇలా ఉండాలి అని అనుకున్నాను. నేను నా లైఫ్ ఇలాగే ఉండాలి అని నేను అనుకున్నాను, ఇలా ఉండాలని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్క లైఫ్. సో మరి ఈ 7 రూల్స్ ఆఫ్ లైఫ్ ఏంటంటే, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, 7 ఫిగర్ ఆఫ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. మినిమం 10 లక్షలు మినిమం ఉండాలి ప్రతి ఒక్కరి దగ్గర. మాక్సిమం ఎంత అని ఉండొచ్చు, మినిమం 7 డిజిట్స్ అకౌంట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయాలి. దానికి మనం సర్వైవ్ అవ్వడానికి మాక్సిమం ఎంత అన్న ఇన్ఫినిటీ అది మీరు చేసుకోండి. సో 7 ఫిగర్ ఆఫ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, 6 ఫిగర్ ఆఫ్ మంత్లీ ఇన్కమ్ ఉండాలి. ఇప్పుడు మనము నార్మల్గా ఇప్పుడు 4 డిజిట్స్ 5 డిజిట్స్ తోటి మనకు సర్వైవ్ అవ్వడం కష్టం. ఇంకోటి, రానున్న కాలంలో ఈ 6 డిజిట్స్ కూడా చాలా టఫ్, అప్పుడు మళ్ళీ మనకు మారుతుంది. సో తక్కువ అనుకున్న మినిమం అనుకున్నా కూడా 6 ఫిగర్స్ ఆఫ్ మంత్లీ ఇన్కమ్ ఉండాలి. వీక్లీ 5 డేస్ మాత్రమే పని చేయాలి, ఓన్లీ 5 వీక్లీ డేస్, వర్కింగ్ డేస్. వీక్లీ 5 డేస్ వర్క్ చేయాలి. 4-వీలర్ కార్ ప్రతి ఒక్కరికి కూడా కళ. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరికి కార్ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే తీసుకోవాలనే కోరిక అయితే ఉన్నది. సో ఇందులో ఆల్మోస్ట్ నేను ఒక 80% రీచ్ అయిపోయాను. నేను ఇందులో 80% కాదు, ఆల్మోస్ట్ 90% నేను ఈ లైఫ్ లోనే ఉన్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఇది రాసుకోండి, ఇది ఇంప్లిమెంట్ చేసుకోండి. ఇలాగే ఉండాలని మీరు ఇది చార్ట్ రాసుకొని మీరు పెట్టుకోండి, ఇలా చేసుకుంటే లైఫ్ బాగుంటుందని. నెక్స్ట్ ఏంటంటే 3 BHK విల్లా అయ్యిండొచ్చు, అపార్ట్మెంట్ అయ్యిండొచ్చు, ఇండిపెండెంట్ హౌస్ అయ్యిండొచ్చు, ఏదైనా అయ్యిండొచ్చు. 3 BHK విల్లా. నెక్స్ట్ ఏంటంటే 2 ఇన్కమ్ సోర్స్. ఖచ్చితంగా ఒక మనిషికి 2 ఇన్కమ్ సోర్స్ లేకపోతే ఈ కెనాట్ సర్వైవ్. రియల్లీ చెప్తున్నాను, హీ కెనాట్ సర్వైవ్ వితౌట్ దిస్ 2 ఇన్కమ్ సోర్స్. ఒక్క ఇన్కమ్ సోర్స్ తో ఉన్నోళ్ళు హ్యాపీగా ఉన్నట్టు ఎవరు లేరు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఒక జాబ్ చేసుకుంటోళ్ళు ఒకలేమో ఇది తీసుకుంటారు, పార్ట్ టైం తీసుకుంటారు. ఒక బిజినెస్ చేసుకుంటారు కూడా వేరే బిజినెస్ వెతుకుంటున్నారు. ఓన్లీ బిజినెస్ మ్యాగ్నెట్స్ మాత్రమే 1 ఇన్కమ్ మీద ఉన్నారు. ఈవెన్ చెప్పాలనుకుంటే ఇలా వారెన్ బఫెట్ అయ్యిండొచ్చు, రిలయన్స్ అయ్యిండొచ్చు, మనకు అదానీ అయ్యిండొచ్చు, చాలా మంది ఉన్నారు. ఒక్క బిజినెస్ లో ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయరు, ఒక్క బిజినెస్ కి ఎవరు వెళ్ళరు కూడా ఫస్ట్. సో ఎందుకంటే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ బిజినెస్ ఉండాలి కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారు. నెక్స్ట్, ఆల్వేస్ బి ఏ నెంబర్ 1 పొజిషన్ ఇన్ ఎంటైర్ యువర్ లైఫ్. ఆల్వేస్ బి ఏ నెంబర్ 1 పొజిషన్ ఇన్ యువర్ ఎంటైర్ లైఫ్. గుర్తుపెట్టుకోండి, మీరు నెంబర్ 1 అనకపోతే నెంబర్ లాస్ట్ లో ఉంటాం. మనం ఎప్పుడు కూడా నెంబర్ 1 రూల్ పెట్టుకోకపోతే మనం నెంబర్ లాస్ట్ లో ఉండడం జరుగుతుంది. సో అట్లీస్ట్ మీరు నమ్మడానికి ప్రయత్నం చేయండి, ఐఎమ్ ఆల్వేస్ బి ఏ నెంబర్ 1 పొజిషన్ ఇన్ ఈబా ఆడిటోరియం. మీరు రాయండి ఇట్లా అఫర్మేషన్స్. మీ టీంలో నెంబర్ 1 ఉంటారు కదా, ఎలాగైతే ఏమిది. ఇప్పుడు నెంబర్ 1 అంటే అట్లా ఎట్లా అవుతుంది సార్ అంటే, అవుతుంది, ఎందుకు అవ్వదు? మీ టీంకి మీరే నెంబర్ 1 కదా. ఇప్పుడు మీరు ఒక యూజర్ గా వచ్చేసిన తర్వాత మీ కింద ఒక 100 మంది పనిచేస్తారంటే యు ఆర్ ద ఫస్ట్ పర్సన్, రైట్? సో అట్లా ఉండండి. సో గుర్తుపెట్టుకోండి, 7 ఫిగర్ ఆఫ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, 6 ఫిగర్ ఆఫ్ మంత్లీ ఇన్కమ్ ఉండాలి, 5 వీక్లీ వర్కింగ్ డేస్ ఉండాలి. ఓకేనా? వీక్లీ 5 వర్కింగ్ డేస్ ఉండాలి, 4-వీలర్ కార్ ఉండాలి, 3 BHK విల్లా ఉండాలి, 2 ఇన్కమ్ సోర్స్ ఉండాలి, 1 హ్యాపీ లైఫ్ లో 1 అండ్ ఓన్లీ పొజిషన్ లో ఉండాలి. సో
నేను ఈ కొంచెం ఎక్స్ట్రా ఇది నా లైఫ్ది నా పర్సనల్ థింగ్ నేను ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సో దట్స్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ యొక్క వర్డ్ చూడడం జరిగింది, నాకు బాగా నచ్చింది. నాకు నేను డిసైడ్ చేసుకున్నాను, ఐ ఆమ్ ఏ బ్లాక్ డైమండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్లాక్ డైమండ్ జర్నీలో నేను స్టార్ట్ అయ్యాను ఆల్రెడీ. ఐఎమ్ ఆన్ ద వే టు బ్లాక్ డైమండ్. సో ఇక్కడ నేను రాసుకున్న అఫర్మేషన్ ఏంటంటే, ఐ ఆమ్ ఏ బిలీనియర్. ఫస్ట్, I live billionaire lifestyle. I feel billionaire lifestyle. I think billionaire lifestyle. I attract billionaire lifestyle. And I become a billionaire. Okay? On the way to that black diamond. సో ఇక్కడ మీ పేరు రాసుకోండి, నేను ఇలా పెట్టుకోండి. అక్కడ చూడండి, నాకంటే ఒక చాపర్ హెలికాప్టర్ కానీ, నేను ఇట్లా బ్రీఫ్ కేస్ పట్టుకొని వెళ్తున్నట్టుగా. సో నా లైఫ్ నేను ఇట్లా డిజైన్ చేసుకోవాలని నాకు నేను విజువలైజ్ చేసుకున్నాను. సో ప్రతిది కూడా మీరు కూడా చేసుకోవచ్చు అండి, ఇందులో ఏం లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఈ రోజు నుంచి మీ లైఫ్ని మీరు ఖచ్చితంగా రీస్టార్ట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. సో ఇంతసేపు నాకు టైం ఇచ్చినారు కాబట్టి ఇది తెలుసుకోండి. రీస్టార్ట్ యువర్ మైండ్ సెట్, యువర్ డిసిప్లిన్, యువర్ హార్డ్ వర్క్ అండ్ యువర్ గోల్. Yes, sir, I will do. ఎప్పుడైతే మనం ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తామో, ఈ రోజు నుంచి ఒక కొత్తగా మీరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అవి మీరు తెలుసుకొని దాన్ని ఎలా నేర్చుకోవాలో తీసుకొని ఫర్దర్గా ముందుకెళ్తే వి ఆల్ ఆర్ బికమ్ దే మల్టీ బిలీనియర్స్. నాట్ బిలీనియర్, మల్టీ బిలీనియర్స్ అండ్ మల్టీ ట్రిలినియర్స్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ ఫర్ రవి సార్ అండ్ థ్యాంక్స్ ఫర్ మై ఆల్ అప్లైనెస్ అండ్ మై టీమ్ మెంబర్స్. సో మీకు టైం ఆల్మోస్ట్ ఎక్కువనే తీసుకున్నా అనుకుంటున్నాను నేను. సో 8:40 టైం. సో బ్యాక్ టు హోస్ట్ రవి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Yes, sir. Yes, sir. Thank you so much, sir. Great words, sir. Ram Prasad, sir. థ్యాంక్ యూ సార్ Thank you so రామప్రసాద్ much, సార్. sir. ఇంత థ్యాంక్ చెప్పినా యూ తక్కువే, sir. రామప్రసాద్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సార్, మంచి సబ్జెక్ట్ ఇచ్చారు.